ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక సెక్షన్లోకి దేవుడు రావడానికి మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రెండో రోజు ఫస్ట్ సెక్షన్లో మరొకసారి దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను, వాక్యాన్ని మనకి ఎందు నిమిత్తం ఇచ్చాడు, వాక్యము మన జీవితంలో ఏమై ఉన్నది, వాక్యాన్ని చదివితే మనమేమవుతాము, వాక్యాన్ని చూస్తే ఏమవుతాము, వాక్యాన్ని అనుసరిస్తే ఏమవుతాము అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. వాక్యాన్ని చదివితే ఏమవుతాము, వాక్యాన్ని చూస్తే ఏమవుతాము, వాక్యాన్ని అనుసరిస్తే ఏమవుతాము అన్న విషయాలు మనము తెలుసుకుందాం. ఎందుకంటే వాక్యము అంటే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము మనల్ని రెండంచుల ఖడ్గముగా మనల్ని ఏం చేస్తుంది అంటే, ఏదైతే దేవునికి మన జీవితంలో అవసరం లేదు దాన్ని తీసేస్తుంది. అంతేకాకుండా మనల్ని కూడా ఆయుధముగా మారుస్తుంది. ఏం చేస్తుంది? మనల్ని కూడా ఆయుధముగా మారుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాయి కొడితేనంట నిప్పు వచ్చిద్దంట, దుమ్ము రాదు. అర్థమవుతుందా? అంతేకాకుండా ఈ ఇనుము తగిలితే పదును పెరుగుతుంది. ఏమవుతుంది? పదును పెరుగుతుంది. ఈరోజు యేసయ్య మన జీవితానికి అనవసరమైన వాటిని కట్ చేస్తూ మనకి పదును పెంచుతున్నాడు. ఎందుకంటే మనము పదునైన ఖడ్గము వలె, దుష్టుణ్ణి సంహరించే ఖడ్గము వలె తయారు చేయబడాలని. ఎందుకంటే రేపొద్దున యుద్ధం యేసయ్య చేయడు, నీ చేత నా చేత చేపించాలని ఆయన ఉద్దేశం. ఎవరి ఉద్దేశం? దేవుడి ఉద్దేశం ఏంటి? నీ చేత నా చేత యుద్ధాన్ని జరిగించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈరోజు యుద్ధం చెయ్యాలి అంటే బలహీనులు యుద్ధంలో నిలబడితే అవ్వదండి, ఓడిపోవడం మాత్రమే కాదు, ప్రాణ నష్టం కూడా. ఇది చాలామంది జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. ఏంటి అంటే, మనం తెలియకుండా అజ్ఞానంతో, అంటే జ్ఞానం లేకుండా యుద్ధ రంగంలో నిలబడితే యుద్ధం నష్టపోవడమే కాదు, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఎందుకంటే పరిచర్య అన్నది మహిమతో కూడినది. అంటే నథింగ్ బట్ అగ్ని. మనం మండుతూ ఉన్నామనుకో, ఆ అగ్ని ఇంకా మనల్ని మండిస్తుంది. ఇంకా ప్రజ్వలింపజేయబడతాము, ఇంకా ఎదుగుతాం. లేదు అనుకో మాడైపోతుంది. అందుకని ఎప్పుడు కూడా మనం మండేవారిగా ఉండాలా. ఎలా ఉండాలా? మండేవారిగా ఉండాలా. మహిమతో పాలు పంచుకుని, అంటే నీ మహిమ, ఆ మహిమ దేవుడు నువ్వు కలిపి ఒక మహిమగా మార్చబడాలి తండ్రి. కానీ ఎప్పుడు కూడా ఎవరో మనల్ని వెలిగించాలా, ఎవరో మనల్ని ముందుకు తీసుకెళ్ళాలా, ఎవరో మనల్ని చెయ్యాలి అనేసి చూసినంత కాలం కూడా నిజంగా అంటున్నాను, ఏది కూడా మన జీవితంలో జరగదు. అందుకు నిన్ను ప్రోత్సాహపరిచేది వాక్యం కంటే ఇంకేది ఉండదండి. క్లియర్గా నేను చెప్తున్నాను. మనల్ని ప్రోత్సాహపరిచేది వాక్యం కంటే ఇంకా పెద్దది ఏది కూడా లేదు. అందుకని వాక్యం దగ్గరికి వస్తే మనం ప్రోత్సహింపబడతాం. ఎక్కడికి వస్తే? వాక్యం దగ్గరికి వస్తే మనం ప్రోత్సహింపబడతాం. కార్తీక్, లోపల ఫ్లాస్క్ ఉంది, పవనాలు మమ్మీకి ఇచ్చే. మనం ప్రోత్సహింపబడతాం. అందుకు వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తే దేవుణ్ణి కాదు, మన జీవితాన్ని మనమే నెగ్లెక్ట్ చేసుకున్నట్టు లెక్క. మన దీవెన్ని మనమే పాడు చేసుకున్నట్టు లెక్క. మన ఎదుగుదలల్ని మనమే నరికేసుకున్నట్టు లెక్క. మీకు చిన్నప్పుడు ఒక కథ మీరు చూసారో లేదో, చెట్టు మీద ఒకడు కూర్చొని వాడు కూర్చున్న కొమ్మని వాడే నరుక్కుంటాడు. నానా, మీరు కాముగా కూర్చోవాలి, అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి.
వాడు కూర్చున్న కొమ్మని వాడే ఏమంటారు? ఆ కథ యొక్క మూలం ఏంటి? బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు అని రాయబడి ఉంది. అలాగే వాక్యానుసారంగా జీవించకపోతే, వాక్యాన్ని చదవకపోతే, వాక్యమై మనము ఉండకపోతే, మనము ఉన్న చెట్టుని మనమున్న కొమ్మని మనమే నరుక్కున్న వారం అవుతాం. అంటే ఏంటి? మన ఎదుగుదలని, మన పేరుని, మన ఘనతని, మన నిర్దోషత్వాన్ని మనమే లేకుండా పాడు చేసుకున్న వారిగా మనము అవుతాం. అందుకని ఎప్పుడు కూడా వాక్యాన్ని మనం నిర్లక్ష్య పెట్టకూడదు. ఏం చేయకూడదు? నిర్లక్ష్య పెట్టకూడదు. నిన్నటి దినాన మనం కొన్ని వచనాలు మనం చూసాము. ఈరోజు ఇంకొన్ని వచనాలు మనం చూస్తూ వాక్యంకున్న గొప్పతనాన్ని మనం త్వరగా తెలుసుకుందాము. 119వ కీర్తన 119వ కీర్తన 26వ వచనం. 119వ కీర్తన 26వ వచనం. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలు నాకు బోధింపుము. ఏ చర్య అంట? అంటే చర్య అంటే నా పనులు, నా ఆలోచనలు, నా బాధ. 26వ వచనం అండి. నా బాధ, నా కన్నీళ్ళు, నా దుఃఖము, నా ఆలోచన, నా కష్టము, నా ప్రవర్తన, నా తీరు, ఇవన్నీ కూడా ఎవరికి చెప్పాలంట? ఎవరికి చెప్పాలంట? మనం ఎవరికి చెప్తున్నాం? మనుషులకి. ఎవరికి చెప్తున్నా? ఇక్కడ కింద రాయబడింది, మనం చెప్తేనంట ఆయన కట్టలు మనకి బోధిస్తాడంట. ఇప్పుడు మనం ఎవరికి చెప్తున్నాం? మనుషులకు చెప్తే మనుషులు ఏం చెప్తారు? వాళ్ళ జ్ఞానానికి ఉన్న వాళ్ళ సలహాలు కూడా ఇస్తారు. కానీ దేవుడి జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంతండి? దేవుడి బలం ముందు మన బలం ఎంత? దేవుడి శక్తి ముందు మన శక్తి ఎంత? అట్లాంటిది ఇంత గొప్ప ఆధీనంలో, స్థాయిలో, అధికారంలో ఏదైనా మార్చగలిగిన వాడికి చెప్పకుండా ఈ చిన్న చిన్న వ్యక్తులకి మనం చెప్తూ ఈ చిన్న చిన్న పరిస్థితులతోటే మనం సాటిస్ఫై అయిపోతున్నాం. నేను అంటాను, నీ బాధ, నీ కన్నీళ్ళు, మన దుఃఖము మనుషులకి చెప్పడం కంటే ఇవన్నిటిని మార్చగలిగిన సార్వభౌమాధికారం కలిగిన దేవుడికి చెప్తే ఆయన మారుస్తాడు, ఆయన బోధిస్తాడు. నిన్న అక్క ఒక మాట అన్నారు, దేవుడు ఒక్క ఆలోచన చెప్తే రాత్రికి రాత్రి మనం ధనవంతులం అయిపోతాం. నిజం. కానీ మనం సలహా దేవుడిని అడగాం, మనుషుల్ని అడుగుతాం. మీరు ఆ వ్యాపారం చేస్తున్నారు కదా, మేము చేయాలనుకుంటున్నా, ఎక్కడ చేయాలి? లేదంటే మీరు సేవ చేస్తున్నారు కదా, నేను అసలు సేవకి అడ్వైజర్ మనుషుల్ని అడగటం ఏంటో నాకు అర్థం కాదు. లిటరల్గా చెప్తున్నాను. మినిస్ట్రీ అన్నది దేవుడిది, పరిచర్య. కొన్ని విషయాల్లో మనకి ప్రార్థన అవసరత, సహాయం అవసరం కాబట్టి మనం పంచుకోవడంలో తప్పు లేదు. కానీ తుది నిర్ణయం, ద మెయిన్ డెసిషన్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద లార్డ్. తుది నిర్ణయం, ఫైనల్ డెసిషన్, మొదటి ఆలోచన, నిర్ణయం ఎక్కడి నుంచి రావాలా? దేవుడి దగ్గర నుంచి రావాలా. అందుకు మన చర్య అంతా ఎవరికి బోధించాలా? ఎవరికి చెప్పాలా? దేవుడికి చెప్పిన రోజు ఏం చేయబడతాం? మనము ఆ యొక్క సొల్యూషన్ని పొందుకుంటాం. ఫర్ ఎవ్రీ క్వశ్చన్ దెర్ ఈజ్ అన్ ఆన్సర్ ఇన్ ద గాడ్. దేవుడిలోనే సమాధానం ఉంది, దేవుడి దగ్గర మాత్రమే ఉంది. ఎందుకంటే సృష్టి, మనుషులు అన్నీ చేసినవాడు, అన్నీ ఎరిగినవాడు ఆయన్ని తెలుసుకున్నప్పుడు, ఆయనకి చెప్పినప్పుడు ఆయనే మనకి బోధిస్తాడు. నెక్స్ట్, నీ ఉపదేశ మార్గమును నాకు బోధించుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. ఇది చాలా ఇంపార్టెంట్. నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించెదను. చాలాసార్లు మనకి డిప్రెషన్ వస్తూ ఉంటుంది, బాధలు వస్తూ ఉంటాయి. అదేంటి, కొన్నిసార్లు ఏం చెయ్యట్లేదు అన్న నిరుత్సాహం ఉంటుంది, కొన్నిసార్లు తొందరపాటు, లేదంటే కొన్నిసార్లు భయము, కొన్నిసార్లు పరిస్థితిని చూసి వణుకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా? ఆగిపోకూడదు. ఏవైతే దేవుడు కార్యాలు చేశాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలా. నాకు ఎప్పుడైనా కానీ మినిస్ట్రీలో కానీ, లేదంటే కుటుంబంలో కానీ, పరిచర్యలో కానీ ఏదన్నా ఆ డౌట్ కానీ, లేదంటే బాధ కానీ, లేదంటే ఇంకా ఏం జరగట్లేదు అని అనిపించింది అనుకో, వెంటనే నిర్గమకాండానికి వెళ్తాను.
నిర్గమకాండానికి వెళ్తాను. మోషేని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, అది చదువుతాను. 10 తెగుళ్ళు చదువుతాను. ఆ 10 తెగుళ్ళు పూర్తయ్యేటప్పటికి నాకు నిజంగా ఒక పెద్ద పాల గ్లాసులో బూస్ట్ తాగితే ఎలా బలం వచ్చిద్దో అలా బలం, నిజంగా చెప్తున్నాను. నిర్గమకాండం చదివినప్పుడు ఆ తెగుళ్ళు, దేవుడు తన ప్రజల్ని, తన సొత్తుని ఎట్లా కాపాడుకున్నాడో, తన ప్రజల్ని, తన సొత్తుని ఎట్లా కాపాడుకున్నాడో అది కాపాడుకోవడం మనం చూడగలుగుతాం. అది కాపాడుకోవడం మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే దేవుడు వాళ్ళనే, వాక్యంలో రాయబడింది, ఇశ్రాయేలు ప్రజలంట మెడ వంచని ప్రజలంట, తిరుగుబాటు చేసే ప్రజలంట. వాళ్ళనే దేవుడు అంత ప్రేమించినప్పుడు, వాళ్ళనే దేవుడు అంత కాపాడుకున్నప్పుడు, దేవుడు వాళ్ళ కోసమే అన్ని అద్భుత కార్యాలు చేసి సముద్రాన్ని 2 పాయలు చేసినప్పుడు నీ కోసం నా కోసం చేయడా? అప్పుడు వెంటనే, అందుకే ఏదన్నా బాధ వచ్చినా, డిప్రెషన్ వచ్చినా కానీ ఎక్కడికి పరిగెత్తాలా? మనకు కొన్ని ఫేవరెట్ వాక్యాలు ఉంటాయి, కొన్ని ఫేవరెట్ పుస్తకాలు ఉంటాయి. నిర్గమకాండం అని, యెషయాలు 40 నుంచి 65 అధ్యాయాలు కూడా చూసినట్టు. అంతేకాకుండా కొన్ని పౌలు రాసిన పత్రికల్లో కొరింథీయులకు రాసిన పత్రిక కూడా నాకు చాలా ఇష్టం. అక్కడ ఒక 5 అధ్యాయం చూసినట్లయితే తన శ్రమలన్నీ చెప్తాడు, అయినా నేను బలహీను కాదు అంటాడు. నా శక్తి పరిపూర్ణమవుతుంది అనేసి మాట్లాడతాడు. న్యాయాధిపతులు పుస్తకం చూసిన, ఆ గ్రంథం చూసినప్పుడు అక్కడ ఒక్కొక్క వ్యక్తిని, వాళ్ళందరూ మామూలు వాళ్ళందరూ రాజుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, జ్ఞానవంతులు కాదు, బలవంతులు కాదు, ఒట్టి వారిని, సింపుల్ వ్యక్తుల్ని తీసుకొచ్చి న్యాయాధిపతులుగా చేసి దేశాన్ని రక్షించాడు. 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు మనశ్శాంతిగా ఉన్నారు. ఎవరి వల్ల? ఒక వ్యక్తి నిలబడడం వల్ల, ఒక వ్యక్తి దేవుడి కోసం ప్రతిష్ఠించుకోవడం వల్ల. అందుకు మనం ఏం చేయాలి అంటే, కొన్నిసార్లు బాధ కలిగినప్పుడు ఇలాంటి ఆశ్చర్యకరమైన సంగతులను ఏం చేసుకోవాలా? జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. ఆశ్చర్యకరమైన సంగతుల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి బూస్ట్ వచ్చిద్ది. ఏమొచ్చింది? శక్తి వచ్చింది. ఏమొచ్చింది? శక్తి వచ్చింది. ఒక్కసారి ఆ ప్రభువా మోషేని పిలుచుకున్నాం, నత్తివాడన్నాడు, అయినా వాడుకున్న 80 సంవత్సరాలకి పరిచర్య మొదలైంది ఆయనకి. నేను అంటాను ఆయనకని మనమే బెస్ట్ ఏమో. నేను 18 సంవత్సరాలకే పరిచర్యలోకి తెలియకుండానే వచ్చాను. ఈరోజు అట్లాగా దేవుడు నడిపిస్తున్నాడు. నేను అంటున్నాను, ఇంకా దేవుడు, మనం ఆశపడితే దేవుడు ప్రపంచ మూల వాళ్ళకు కూడా మనం తీసుకెళ్తాడు. ప్రపంచ మూలల వరకు కూడా మనల్ని తీసుకెళ్తాడు. మనం పరిగెత్తాలి, ప్రభువా నన్ను వాడుకో అంటే. ఎందుకు? నేను రాను అన్న మోషేనే రమ్మన్నాడు దేవుడు. నేను వస్తానన్న మనల్ని వాడుకోడా? రాను అన్న వాళ్ళనే దేవుడు వాడుకున్నాడు. వస్తానన్న వాళ్ళని వాడుకోడా? తప్పకుండా దేవుడు వాడుకుంటాడు. అందుకు మనం ఏంటి, నేను అంటాను, కనీసం వారానికి 1 రోజైనా కానీ ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం. ఎందుకంటే డైలీ పోషన్ అని, లేకపోతే నేను ఆదికాండం నుంచి మొదలుపెట్టాను, లేదంటే మత్తయి సువార్త నుంచి మొదలుపెట్టాను, ముందుకెళ్తున్నాను అన్న బైబిల్ మెడిటేషన్ ధ్యానంలో మనం ఉంటాము. కనీసం వారం రోజుల్లో 1 రోజైనా కానీ ఈ ఆశ్చర్య కార్యాలు ఏం చేయాలంటే చదువుతూ ఉండాలా. అక్కడ చేసి అంటే ఇవి ఏం చేస్తా, విటమిన్ ట్యాబ్లెట్ లాంటిది అనమాట. ఏంటి? విటమిన్ ట్యాబ్లెట్ లాంటిది. అప్పుడు ఏంటి, మనం పడిపోము. ఏం చేయబడం? పడిపోము. ఇంకో ప్లస్ పాయింట్ ఏం చెప్తానంటే, నేను తెలుగు ఆడియో బైబిల్ ఇప్పుడు అందరు ఫోన్లు యూస్ చేస్తున్నారు. అదేంటి, నీకు ఏ పుస్తకం కావాలో లేకపోతే ఏ గ్రంథం కావాలో దాన్ని ఆన్ చేసుకొని పెట్టుకొని నువ్వు బట్టలు ఉతుక్కుంటున్నప్పుడు వినొచ్చు, నువ్వు పని చేసుకుంటున్నప్పుడు వినొచ్చు. లేదంటే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, నువ్వు కాముగా ప్రశాంతంగా కూర్చొని ఆడియో బైబిల్ పెట్టుకుంటే ఏదైతే చదివావో అదంతా మళ్ళీ ఒక్కసారి విన్నావనుకో, దేవుడు మళ్ళీ మాట్లాడతాడు, మళ్ళీ ప్రత్యక్షతలు కలుగుతాయి, మళ్ళీ బలం కలుగుతుంది. మళ్ళీ ఒక్కొక్క మాట ఏంటంటే స్ట్రైక్ లాగా, ఏంటంటే శక్తిని, ఇమ్యూనిటీని ఇచ్చినట్టు మనకు అనిపిస్తుంది. ఇదనమాట. ఇలాగ మనల్ని మనం బలపరుచుకోవచ్చు. ఎప్పుడు చెప్తున్నాను, మన బలం దేవుడి దగ్గర నుంచే రావాలి. మనుషులు ఇచ్చే ప్రోత్సాహం కానీ, మనుషులు చెప్పే కొన్ని మోటివేషన్ క్లాసెస్ కానీ, లేకపోతే మనుషులు ఇచ్చే కొన్ని విషయాలు కొంతవరకే మనల్ని కాపాడతాయి. కానీ ఎప్పుడైతే అది దేవుడి దగ్గర నుంచి వచ్చిందో మనం పరిగెడుతూనే ఉంటాం. ఏం చేయబడతాం? పరిగెడుతూనే ఉంటాం.
మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు వీళ్ళు ఇచ్చే విటమిన్ ట్యాబ్లెట్స్ మనకు కొంతవరకే శక్తినిస్తాయి, కానీ దేవుడు ఇచ్చే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ అది మనల్ని తుది వరకు నడిపిస్తుంది. అందుకని దేవుడి కార్యాలు మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. నెక్స్ట్ వచనం, వ్యసనములను నా ప్రాణము నీరైపోయాను, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. వ్యసనములు పోవాలంటే చాలామంది సైకియాట్రిస్టుల దగ్గరికి, కౌన్సిలర్ దగ్గరికి, అంతేకాకుండా ఈ మధ్యలో కొన్ని మెడిసిన్స్ వచ్చాయి, కొన్ని ట్యాబ్లెట్స్ వచ్చాయి, కొన్ని మందులు వచ్చాయి. అవి వాడితే వ్యసనాలు పోతాయంట, తాగుడు మర్చిపోతారంట, లేకపోతే ఇలాంటి ఆలోచనలు మర్చిపోతారంటే కొంతవరకు అందులో అదేంటి నిజం ఉంది, కానీ సత్యం కాదు. నేను అక్క చెప్పినట్టు అందులో కొంచెం నిజం ఉంది, కానీ సత్యం కాదు. ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఆ మెడిసిన్, ఆ మందు తీసుకుంటారో ఈ నరాలు అంతేకాకుండా బ్రెయిన్ సగం చచ్చిపడిపోతుంది. ఎప్పుడైతే నరాల మీద, బ్రెయిన్ మీద సగం పనిచేయడం మానేస్తుందో ఆ వ్యక్తి ఏంటంటే ఇంతకు ముందులాగా పనిచేయలేడు, ఇంతకు ముందులాగా నిలబడలేడు, ఇంతకు ముందులాగా ముందుకెళ్ళలేడు. దానివల్ల ఏంటంటే ఆ తాగుడు మీద, దాని మీద కొంచెం ధ్యాస తగ్గుతుంది తప్ప ఆ బలహీనత అంటే దానివల్ల ఏంటి, మన ప్రాణానికి, మన హెల్త్కే నష్టం. కానీ వాక్యాన్ని చదివిన వాడు బ్రతుకుతాడంట. ఏం చేయబడుతుంది? వాక్యాన్ని చదివినవాడు బ్రతుకుతాడు, వాక్యాన్ని చదివినవాడు బ్రతుకుతాడు. ఈరోజు వ్యసనం పోవాలంటే వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు వాక్యం ఖండిస్తుంది. వాక్యము, వ్యసనం అన్నది ఒక దురాత్మ. వ్యసనం అనేది ఏంటి? దురాత్మ. దురాత్మ దేనికి భయపడుతుంది? దేవుడికి భయపడుతుంది. దేవుడు అంటే ఏంటి? వాక్యం. రోజు వాక్యం చదివేవాడు వ్యసనాల్లో ఉండలేడు. రోజు వాక్యం చదివితే వ్యసనాలు మనకి అలవాటు అవ్వవు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఎప్పుడైతే నేను రక్షణ పొందానో, నేను రక్షణ పొందిన తర్వాత ఇంకా మాటికి ప్రార్థన బైబిల్ ఇలా చదువుతుంటే నేను టీవీ చూడడం ఎప్పుడు మానేసానో నాకే తెలియదు. టీవీ అంటే చాలా పిచ్చి. ఇంటర్మీడియట్ ఆ టైంలో సినిమాలు, టీవీ పిచ్చి 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 పిచ్చి. ఇంకా రాత్రి 2 వరకు టీవీ చూసేది. సినిమా అయిపోయేంత వరకు టీవీ ఆఫ్ చేసేది లేదు. అట్లాంటిది ఇది చదువుతుంటే ఆ వ్యసనం ఎట్లా పోయిందో తెలీదు. ఎవరు చెప్పలే టీవీ చూడకూడదని, ఎవరు చెప్పలే. కానీ ఇది చదువుతూ ఉంటే ఆ అలవాటు దానంతటికి అదే పోయింది. మళ్ళీ నేను ఎప్పుడు నిర్ణయం తీసుకోలే, నేను టీవీ చూడను, ఇంకా సినిమాలు చూడను, ఇంకా సీరియల్ చూడను అని నేను నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే నాకు తెలీదు చూడకూడదు, చూడాలి అని. నేను చెప్తున్నా, ఐఎమ్ ఫ్రమ్ ద లూథరన్ బ్యాక్గ్రౌండ్, లూథరన్ చర్చ్ నుంచి వచ్చాం. అందరూ ఆదివారం మాత్రమే క్రైస్తవులు, ఆ 2 గంటలు మాత్రమే. తర్వాత ఇంకా అన్ని కార్యక్రమాలు నడుస్తాయి, అక్కడ అన్ని కార్యక్రమాలు నడుస్తాయి. ఎవరు చెప్పలే. కానీ ఎప్పుడైతే ఇది చదువుతుంటే వ్యసనం ఎగిరిపోయింది, పారిపోయింది. ఏమైంది? వ్యసనం ఎగిరిపోయింది, పారిపోయింది. ఈరోజు ఈ వాక్యం అని ఏం చేస్తుంది? వ్యసనాల్లోకి వెళ్ళకుండా, నాట్ ఓన్లీ టీవీ, సీరియల్, సినిమా ఇది మాత్రమే కాదు, కొన్ని వ్యసనాలు ఉంటాయి మనకి. ఎక్కువగా మాట్లాడే వ్యసనం, లేదంటే ఎక్కువగా అదేంటి కంప్లైంట్ చేసే వ్యసనం, మాటికి ఫిర్యాదులు చేస్తూ ఉంటాము. లేదంటే ఎక్కువగా బాధపడడం కూడా వ్యసనమే. ఎజ్కియా ఫ్రాన్సిస్ గారు అంటారు, యు ఆర్ వర్రియింగ్ అనేసి. నువ్వు వారియర్గా ఉండాల్సిన వ్యక్తివి వరియర్గా అయిపోతున్నావు అనేసి. వారియర్గా, యుద్ధ వీరుడుగా ఉండాల్సిన వ్యక్తివి ఆలోచన దగ్గర కురింగిపోతుంది. నిజంగా చెప్తున్నాను, ఆలోచన అన్నది కూడా ఒక వ్యసనమే. ఆలోచన, గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు ఉండగా మన ఆలోచన చేసి ఏం చేస్తాం? రాయబడింది తెల్లంటిగా నల్లగా చేయలేము, నల్లదాన్ని తెల్లగా చేయలేము. అట్లాంటిది మనం ఆలోచించి ఏం చేస్తాం? నేను అంటాను, వదిలేయడమే బెస్ట్. చాలామంది అంటారు అసలు నీకేం పట్టట్లేదు. ఎస్, కరెక్టే, పట్టట్లేదే అనుకోండి. కొన్నిసార్లు నువ్వు బండరాయి అనుకో, తప్పులేదు. ఎందుకు అంటే మనం ఏం చేయలేం. ఎవరిని? దేవుడికి అప్పచెప్పేస్తే ఆయన చేస్తాడు.
చెప్పండి, దేవుడికి చెప్పండి, ఎస్ ప్రభువా ఈ నొప్పి ఉంది, ఈ భారం ఉంది, నేను మొయ్యలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అని దేవుడికి చెప్పుకో. నీకు అప్పచెప్పేస్తున్నాను అనేసి దేవుడికి అప్పచెప్పేస్తే దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు. ఆలోచన కూడా ఏంటి? వ్యసనమే. కష్టాన్ని మాటి మాటికి తలంచుకోవడం కూడా వ్యసనమే. కొన్నిసార్లు ఎప్పుడో నా చిన్నప్పుడు అది జరిగిందండి, 10 సంవత్సరాల క్రితం ఇట్లా చేశాడండి, లేదంటే ఈ 4 రోజుల కింద అట్లా అయ్యిందండి, అట్లా అన్నదండి అనేసి మాటి మాటికి యాక్చువల్గా సమస్య తీరిపోయింది అయినా కానీ పాత విషయాలు జ్ఞాపకం చేసుకొని బాధపడతాం. పాత విషయాలు. దీనివల్ల ఏంటి అంటే కొత్తత్వాన్ని, నూతనత్వాన్ని మనం చూడలేము, నూతన దీవెని చూడలేమండి. ఎప్పుడైతే మన మనస్సు మైండ్ ఖాళీగా ఉంటుందో దేవుడు కొత్త విషయాలు మాట్లాడతాడు, దేవుడు నూతన ప్రణాళికలు మాట్లాడతాడు. అంతే కదా. లేదు ప్రభు నేను ఈ ఒక్క పరిచర్యే చేస్తాను అంటే నీ ఇష్టం. లేదు నేను అనేకమైనవి చేస్తాను, ఎక్కడ నిలబడమన్నా అక్కడ నిలబడతాను, ఏదైనా చేస్తాను, ఎక్కడికైనా పరిగెడతాను, నాకు ఓపిక ఇవ్వి, శక్తి ఇవ్వి అనేసి నువ్వు ఓపెన్ అప్ అయ్యావనుకో దేవుడు 4 పరిచర్యలు వాడుకుంటాడు. మరి ఒకే రోజు 4 పరిచర్యలు 4 సంఘాలు నడిపిస్తున్న వాళ్ళు లేరా? నాకు శక్తి లేదని ఆగిపోతే దేవుడు ఒక దగ్గరే ఆపేస్తాడు. అది మనది. నేను అంటున్నాను, బ్లెస్సింగ్స్ పరిచర్య మన చేతిలో ఉంది, దేవుడి చేతిలో కాదు. ఎవరి చేతిలో ఉంది? మనం లిమిట్ చేసేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మనం లిమిట్ చేసేస్తున్నాం. చాలు, ఇంకా వద్దు, చాలు వద్దు అనేసి. ఈరోజు లిమిట్ చేయొద్దు దేవుడిని, పరిమితి పెట్టొద్దు దేవుడికి. పరిమితి. నువ్వు ఆశపడు, ఆశపడు, ఆశపడు. దేవుడు అత్యధికంగా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. వ్యసనాలు వద్దు. ఇంకా ఒక మాట, అదేంటి ఎజ్కియా ఫ్రాన్సిస్ గారి వాళ్ళ భార్యతోటి అదేంటి దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఇక నా వల్ల కాదు అన్న మాట నువ్వు ఎప్పుడు నాకు చెప్పొద్దు అన్నాడంట. అంటే ఐ కాంట్, ఇది చెయ్యమ్మా అంటే కొన్నిసార్లు అంటే నా వల్ల కాదండి, నేను చెప్పలేనండి, నేను ఉండలేనండి, నేను ప్రార్థన చేయలేనండి, నా వల్ల కాదండి అని అంటాము. ఆ మాట అనొద్దు అన్నాడంట దేవుడు. ఎందుకంటే అసలు క్రైస్తవుడికి, దేవుని బిడ్డకి అసాధ్యమైనదే లేదు. గాడ్ మేక్ ఎవ్రీథింగ్ పాసిబుల్. దేవుడు సమస్తాన్ని మనకి, నేను మా సిలువ మీద మరణించి అన్నీ చేసేస్తే మళ్ళీ నువ్వు ఐ కాంట్ అంటున్నావేంటి? నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు అనే మాట, అనే ఆలోచన మన జీవితంలో లేకుండా దేవుడు చేస్తున్నాడు. మన జీవితంలో లేకుండా దేవుడు చేస్తున్నాడు. ఈరోజు శక్తి అంతటితోటి, బలమంతటితోటి ఆయన చేయడానికి ఉన్నాడు. అందుకని ఇది కూడా ఒక వ్యసనమే. నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నేను వెళ్ళలేను. నేను అన్నాను కొన్నిసార్లు, ప్రభువా మాటికి తిరగలేకపోతున్నాను ప్రభువా, అక్కడ మీటింగు, ఇక్కడ మీటింగు, ప్రయాణాలు చేయలేకపోతున్నానంటే నీ ఇష్టం జ్యోతి అని దేవుడు కొంతకాలం అన్నీ మూసాడు, అన్ని డోర్స్ క్లోజ్. ఇంకా ఇంట్లోనే అప్పుడు బుద్ధి వచ్చింది, క్షమించండి ప్రభువా, క్షమించండి ప్రభు. అంటే ప్రయాణాలు చేయటం వల్ల శరీరం అలసిపోతుంది, ప్రయాణాలు చేయటం వల్ల ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతున్నాయి అని ఆలోచించాను తప్ప, అదే నాకు శక్తిని, బలాన్ని, పరిచర్యను ఎక్కువ చేస్తుంది, నేను దాన్ని లిమిట్ చేస్తున్నాను అన్న విషయాన్ని మర్చిపోయాను. అందుకే మనం కొన్ని విషయాల్లో కొన్నిసార్లు కొన్ని వ్యసనాలకు అలవాటు పడిపోతుంటాం. కాదు, అవును, చెయ్యలేను. కొన్ని ఏంటంటే ఈ మైండ్ ఏంటంటే కొన్నిటికే స్టెబుల్ అయిపోతుంది. నాకు ఇదైతేనే కావాలా, ఇంకా వేరేది వద్దు, నేను ఇదైతేనే తింటాను, ఇంకేదో ఏది తిన్ను, నేను హైదరాబాద్లోనే చేస్తాను, ఇంకెక్కడ చేయను, ఇంకెక్కడ. అక్కడ కాశ్మీర్లో జనాలు చచ్చిపోతున్నారు, వాళ్ళకి సువార్త ప్రకటించేవాళ్ళు లేరు. గుజరాత్లో ఇంట్లో పెట్టి 40 మందిని 17 మందిని సజీవ దహనం చేసేస్తున్నారు, అక్కడ ప్రకటించేవారు లేరు. మధ్యప్రదేశ్లో అక్కడ ఇళ్లల్లో ప్రార్థన చేసుకుంటూ వచ్చి కొడుతున్నారు, అక్కడ ప్రకటించేవారు, చెప్పేవారు లేరు. మరి ఎవరు వెళ్తారు? ప్రాంత భేదం, భాష భేదం, మనుష్య భేదం మనకి ఉండకూడదు. ఇది కూడా ఒక వ్యసనమే, ఇది వ్యసనమే. నేను వెళ్ళను, నేను చెయ్యను, నేను రాలేను, నా వల్ల కాదు
అనే మాట ఎప్పుడు మన నోటి నుంచి, మన యేసయ్యే అనలేనప్పుడు మనం ఎందుకమ్మా అండా? ఇది ఒక్కటే ఎగ్జాంపుల్. నీ యేసయ్య ఏదన్నాడో నువ్వు అది అదను, నీ యేసయ్య ఏది అనలేదు నువ్వు అది అనద్దు, అది అనద్దు. ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడంట. పగలంతా పడుకున్నాడా? పరిచర్య చేశాడు. మరి విశ్రాంతి ఎప్పుడు తీసుకున్నాడంట? మహా అయితే కొన్ని గంటలు, ఎక్కడైనా జస్ట్ అలసట తీసుకున్నాడేమో అంతే. ఒక్క చోట కనపడుతుంది ఆయన వాడలో ఏం చేశాడు, చిన్న పడవలో ఆ అరమర దగ్గర అట్లా కొన్ని నిమిషాలు పడుకున్నాడో, ఒక అరగంట పడుకున్నాడో, గంట పడుకున్నాడో. దానికి ఏమొచ్చింది? సముద్రంలో తుఫాను లెగిచింది. నేను అంటున్నాను, మనకు కూడా పెద్ద విశ్రాంతి అవసరం లేదు. మనకు కూడా పెద్ద విశ్రాంతి, నిజంగా చెప్తున్నాను, మన దేవుడు అలసిపోయే దేవుడు కాదు, మనము కూడా అలసిపోము. అలాగని 24 గంటలు కాదండి. మన శరీరంతో ఉన్నాం కాబట్టి మన బాడీకి నిజంగా కరెక్ట్గా 6 గంటలు 7 గంటలు నిద్ర చాలు. మిగతా సమయం అంతా కూడా ప్రార్థనలోను, పరిచర్యలోను, పరిగెత్తటంలోనూ కూడా మనం బ్యాలెన్స్ చేయాలి. అర్థమవుతుందా? దేవుడికి ఇచ్చే సమయం దేవుడిదే, పరిచర్య సమయం పరిచర్యదే. చాలామంది అనుకుంటారు దేవుడి సమయం పరిచర్య సమయం 2 ఒకటే అనుకుంటారు. క్లియర్గా చెప్తున్నాను, 2 ఒకటి కాదు. దేవుడితో కలిసే సమయం అంటే దేవుడితో మాట్లాడే సమయం, పరిచర్య సమయం 2 ఒకటి కాదు. దేవుడితో వ్యక్తిగత సంబంధం ఎప్పుడూ ఉండాలా, ఇంత సమయం అని ఉండాలా. తర్వాత పరిచర్య. దేవుడు అదే మెయింటైన్ చేస్తాడు. యేసయ్య ఆయన పర్వతం మీదకి, కొండ మీదకి ఎక్కి ఏం చేశాడు? తండ్రితో మాట్లాడాడు. తర్వాత కిందకు వచ్చి పరిచర్య. నేను ప్రార్థన చేశాను కదా అని పరిచర్య వదిలిపెట్టలేదు, నేను పరిచర్య చేస్తున్నాను కదా అని ప్రార్థన వదిలిపెట్టలేదు. మన ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం. అయితే ప్రార్థన చేస్తే ఇంక పరిచర్యకి వెళ్ళట్లే, లేదా పరిచర్య చేస్తే ఇంకేం చేయట్లే, ప్రార్థన చేయట్లే. అందుకని ఈ వ్యసనాల్ని కూడా మనం ఏం చేయాలా? తొలగించుకోవాలి. ఈ వ్యసనాల్ని కూడా మనం నిజంగా వాక్యం చేత నడిపింపబడితే ఈ వ్యసనాలు మనలో ఉండవు. ఏముండవు? ఈ వ్యసనాలు మనలో ఉండవు. 29వ వచనం, కపటపు నడత నాకు దూరము చెయ్యము, నీ ఉపదేశము నాకు దయచేయము. వాక్యం చదువుతూ ఉంటేనంట కపటపు నడత మనకు ఉండదు. అంటే హిపోక్రసీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. లోపల ఒకటి బయట ఒకటి. నిజంగా కొన్నిసార్లు ఏంటంటే మనం నిజమే మాట్లాడతాం, సత్యమే మాట్లాడతాం, ముఖం మీదే మాట్లాడతాం, కొట్టినట్టే మాట్లాడతాం. అది తప్పు కాదు. కొన్నిసార్లు అలా మాట్లాడకూడదు కూడా. నా వైపు చూడండి, కొన్నిసార్లు అలా మాట్లాడకూడదు, కొన్నిసార్లు మాట్లాడాలి. మరి ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి? నేను అంటాను, ఒక్క నిమిషం పరిశుద్ధాత్మ తండ్రి, ఈ వ్యక్తికి మాట చెప్పొచ్చంటారా వద్దంటారా? ఒక్క నిమిషం చాలమ్మా. వెంటనే ఆయన సమాధానం ఇస్తాడు. వద్దు అంటే మన నోరు మూసేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే దేవుడు లీడ్ చేస్తే బాగుంటుంది. దేవుడు డీల్ చేస్తే ఆయనకు తెలిసి ఎట్లా డీల్ చేయాలో. ఇప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌల్ని డీల్ చేయడానికి ఏ మనిషిని పంపించలే, దేవుడే డైరెక్ట్గా డీల్ చేశాడు. అందుకే నా కోసం హింసలు అనుభవించడానికి నిలబడ్డాడు అనేసి. నిజంగా పౌలు గారు అనుభవించిన శ్రమలు ఎవరు అనుభవించలేదండి. అదే మనుషులు డీల్ చేసి ఉంటే నేను అంటాను అంత పరిచర్య చేసేవాడు కాదేమో. దేవుడు డీల్ చేశాడు. ఎక్కడ విరగొట్టాలో, ఎక్కడ అనగొట్టాలో, ఎక్కడ వంచాలో, ఎక్కడ ఆ వ్యక్తిని విరచాలో దేవుడికి తెలుసు కాబట్టి అక్కడ విరిచేశాడు. నిజంగా దేవుడు డీల్ చేస్తే చాలా బాగుంటుంది. అందుకే మనం అడగాలి, ప్రభువా నువ్వు డీల్ చేస్తావా, నేను డీల్ చేయనా? ఒక్క నిమిషం చాలు. మాట్లాడే ముందు, ప్రశ్నించే ముందు, అడిగే ముందు, లేకపోతే ఏదైనా చెప్పే ముందు ఒక్క క్షణం. చాలామంది అంటారు, అయినో నాకు వినటం చాలా ఇష్టం. అంటే ఎందుకంటే ఒక సేవకురాలుగా ఉన్నాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు నాకు అలవాటు ఏంటంటే వాళ్ళు గంట చెప్పినా 2 గంటలు చెప్పినా కానీ వారి కష్టాలన్నీ వింటాను.
చాలామంది అంటారు మీకు చాలా సహనం ఎక్కువ అండి, ఓపిక ఎక్కువ అండి అని తక్కే అంటుంది. నీకు చాలా ఓపిక ఎక్కువ అమ్మ, అలా కూర్చొని వింటావు, నేను వెళ్ళాను బాబోయ్ అనేసి అంటే వింటాను. కానీ మాట్లాడే విషయానికి వస్తే లోపల ప్రార్థన చేస్తాను. ఏం చెప్తే బాగుంటుంది ప్రభు, ఏం చెప్పాలి. ఎందుకంటే జ్యోతిగా నా అడ్వైస్ వాళ్ళకి తొక్కతో సమానం, చెత్తతో సమానం. జ్యోతిగా నా నిర్ణయం, నా సలహా వారి జీవితంలో ఏమీ చెయ్యలేదు. కానీ దేవుడు చెప్పే ఒక్క మాట జీవితాలు నిలబెడతాయి. నాకు తెలుసు చాలామంది యవ్వనస్తుల జీవితాలు నిలబడ్డాం. నాకు తెలుసు చాలామంది పాత జీవితాన్ని విడిచిపెట్టేసుకొని మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని సుఖంగా పిల్లలతో ఉండటం నాకు తెలుసు. ఎందుకు అంటే ఆ మాటలన్నీ దేవుడి దగ్గర నుంచే వచ్చాయి. అందుకే మనం 10 మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఒక్క మాట మాట్లాడితే చాలు. ఎవరి దగ్గర నుంచి వచ్చిన మాట? ఎందుకంటే రాబోతున్న దినాల్లో వీఆర్ గోయింగ్ టు ఇన్ ద కౌన్సిలింగ్ మినిస్ట్రీ. దేవుడు ఏ బయలుపరచడు అవే చెప్తున్నాను నేను. రాబోతున్న దినాల్లో దేవుడు మనము అనేక మందికి సలహాలు ఇచ్చే పరిచర్యలో నడిపించబోతున్నాడు. ఆ కౌన్సిలింగ్ మినిస్ట్రీలో మన ఆలోచనలు, మన ఉపదేశాలు పనిచేయవు. ఎక్కడి నుంచి రావాలా? దేవుడి దగ్గర నుంచి రావాలా. అందుకని ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే, చెప్తూ ఉంటే ఒక పక్క నుంచి మనం ప్రార్థన చేయాలా. నేనేం చేస్తాను తెలుసా? ప్రభువా ఎందుకు ఆ వ్యక్తి చెప్తుంది నిజమా అబద్ధమా అని అడుగుతాను. నిజంగా. ఎందుకంటే సేవకులు కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను అడుగుతాను, ఆ వ్యక్తి నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని అడుగుతాను. రెండోది, ఆ వ్యక్తికి ఏం జవాబు చెప్పాలని అడుగుతాను. చాలాసార్లు అవతల వ్యక్తి అబద్ధాలు చెప్పాడని దేవుడు చాలాసార్లు చెప్తే క్లియర్గా మొహం మీద నువ్వు చెప్పేది అబద్ధం. జూనియర్ వాటర్ పడవచ్చు చూడు, నువ్వు చెప్పేది అబద్ధం, ఇది కాదు జరిగింది, ఇంకేదో ఉంది అంటే మీకెట్లా తెలుసక్క? చెప్పేది దేవుడు. ఏంటి చెప్పేది ఎవరు? దేవుడు. చెప్పేదెవరు? దేవుడు. అందుకని మనం ఎలా ఉండాలా? ఎదుటి వ్యక్తుల ముందు నిలబడే ముందు ఎలా ఉండాలా? దేవుళ్ళలాగా కనిపించాలా. అప్పుడు వణుకొచ్చిద్ది అవతలలో. వణుకొచ్చిద్ది. అందుకని పరిచర్యలో వివేచన చాలా అవసరం. ఏమవసరం? దాన్నే ఆ వరాల్లో ఒక వరం వివేచన వరం. ఏం వరం? వివేచన వరం. నేను అంటాను, నాట్ నా బై ద ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా బ్రతకటం మొదలు పెడితే వివేచన వరం ఆటోమేటిక్గా ఆపరేట్ అయిపోద్ది. పొందుకుంటామని చెప్పట్లేదు నేను, ఆపరేట్ అయిపోద్ది. ఏ రోజైతే పరిశుద్ధాత్మను పొందుకున్నామో ఆ రోజే మనం వరాన్ని కూడా పొందుకున్నాము. ఆ రోజే అదేంటి, ఈ వరం ఆపరేట్ అవ్వాలంటే వాక్యంతో లింక్. వాక్యాన్ని చదువుతున్న వాడికే వరాలు ఆపరేట్ అవుతాయి, అంటే ఫ్లో అవుతాయి. ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేయడంలో ఏమీ ఉండదు. కానీ వాక్యం చదువుతూ ముందుకెళ్తుంటే ఏమవుతుంది? ఆపరేట్ అయిపోతూ ఉంటాయి. ఏమైపోతే? వివేచన వరం ఆపరేట్ అయిపోతుంది. స్వస్థత వరం ఆపరేట్ అవుతుంది. మనం చాలామంది హృదయాల్ని స్వస్థపరచాలి, చాలామంది జీవితాల్ని బాగు చేయాలి, చాలామందిని రక్షించాలా, చాలామందికి కౌన్సిల్ చేయాలా, గైడ్ చేయాలా, చాలామందికి మార్గాలు చూపించాలా. చాలా నేను ఇట్లాగే బైబిల్ చదువుతూ ఉంటే మరి నేను ఏది చదివానో కానీ నాకు గుర్తులేదు. కానీ వేరే వ్యక్తికి అదేంటి కాలేజ్ ఫీజా అదేంటి ఇవ్వి అన్న ప్రేరేపణ వస్తుంది బైబిల్ చదువుతుంటేనే. నా దగ్గర డబ్బులు లేవు, బ్యాగ్ అంతా తడిమితే 1450 రూపాయలు దొరికాయి. 1400. అయితే ఫోన్ చేశాను నేను వాడికి. ఫోన్ చేసి, నువ్వు ఫీజు కట్టాలి కదా, లేవంటున్నావు కదా, వాళ్ళ మమ్మీ డాడీకి హెల్త్ బాగాలేదు,
వాళ్ళు కష్టపడలేని పరిస్థితిలో ఉన్నారనమాట. అయితే ప్రజెంట్ నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, పట్టుకెళ్ళి కట్టేసి నువ్వు ఎగ్జామ్స్ రాసేయి అనేసి అన్న. అయితే వాడు పట్టుకొని వెళ్ళి ఎగ్జామ్స్ ఫీజు కట్టేసుకొని అదేంటి ఎగ్జామ్స్ రాసేసాడు. అది అయిపోయిన తర్వాత అదేంటి గవర్నమెంట్ కాలేజ్లో డిగ్రీకి గవర్నమెంట్ కాలేజ్లో మళ్ళీ ఇంటర్మీడియట్కి జాయిన్ అయినట్టున్నాడు. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఏదో పని చేసుకుంటూ ఈరోజు బ్యాంకులో వర్క్ చేస్తున్నాడు. చిన్న ఫీజు మహా అయితే నేను అంటాను ఒక పైన టాపు ప్యాంటు డ్రెస్సు వాల్యూ ఏమో, లేదంటే అది కూడా రాదు. కొన్నిసార్లు బయటికి వెళ్తుంటే ఏవి కూడా రావట్లేదు. కానీ చిన్న ప్రేరేపణ నిజంగా చెప్తుంది. కొన్నిసార్లు వాక్యం చదువుతుంటే దేవుడు ప్రేరేపిస్తాడు, కొన్ని నీతి మాటలు బోధిస్తూ ఉంటాడు. వాడే ఎప్పుడూ ఆ సంతోషంగా ఈరోజు ముందు బ్యాంకులో అదేంటి వాచ్మెన్గా జాయిన్ అయ్యాడు. బయట ఏటీఎం ఉంటుంది కదా, ఆ ఏటీఎంలో నైట్ డ్యూటీ వాచ్మెన్గా జాయిన్ అయ్యాడు. ఈరోజు అదే బ్యాంకులో కూర్చొని ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటుంటే ఎంత ఆశ్చర్యం వేసిందో, ఎంత సంతోషం వేసిందో. దేవుడు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. ముందు నేను సార్ అని అందరిని పిలిచాను, ఈరోజు నన్ను అందరు సార్ అని పిలుస్తున్నాను. మహా అయితే 24 సంవత్సరాలు ఉంటాయేమో వాడికి, అంతే, చిన్న వయసే. దేవుడు హెచ్చించటానికి చిన్న ఆలోచన చిన్న ప్రేరేపణ. నేను అంటున్నాను, వాక్యం చదువుతుంటే దేవుడు చాలా ప్రేరేపణలు ఇస్తాడు, చాలా మాటలు ఇస్తాడు, చాలా సలహాలు ఇస్తాడు. మనం లేకపోయినా పర్వాలేదు. ఆ విధవరాలు ఎవరు ఏలియాకి ఇచ్చిన చిన్న రొట్టె బ్రతికించిందంట. అలాగా నీ దగ్గర నుంచి వచ్చే రూపాయి ఆలోచన నిర్ణయం బ్రతికిస్తుందేమో. అందుకు మనం ఎప్పుడు కూడా దేన్ని విడిచిపెట్టకూడదు. ఎదుటి వారికి కౌన్సిల్ చేయాలంటే ముందు ఏం చదవాలి? మనం వాక్యం చదవాలి. ఏం చదవాలా? వాక్యం చదవాలా. నెక్స్ట్ వచనంలోకి వెళ్ళినట్లయితే 30వ వచనం, సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. సత్యము మార్గము మనం ఎంచుకోవాలి అంటే అది ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుడి వాక్యం ద్వారా మనము పొందుకుంటాము. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడి వాక్యాన్ని అనుసరించేవాడు ఎన్నడూ కూడా ఏ విషయంలో కూడా సిగ్గుపడనీయడు దేవుడు. మన స్త్రీలుగా నిలబడుతున్నాం, మన సేవకులుగా నిలబడుతున్నాం, మనం క్రైస్తవులుగా నిలబడుతున్నాం, దేవుని ప్రతినిధులుగా నిలబడుతున్నాం, దేవుడి రాయబారులుగా నిలబడుతున్నాం. మనం సిగ్గుపడితే దేవుడు సిగ్గుపడినట్టే. అందుకు దేవుడు ఏంటి? పౌరుషం కలిగిన, నా బిడ్డను నేను సిగ్గుపడనియ్యను, నా బిడ్డకు నేను చిన్న చూపు రానియ్యను, నా బిడ్డకు నేను తగ్గేటట్టు నేను చూడను అనేసి ఆయన నిలబడినప్పుడు మనం ఎందుకు సిగ్గుపడ్డాం? సిగ్గుపడనివ్వడు దేవుడు. అందుకని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? సిగ్గుపడనీయకుండా మనల్ని నడిపిస్తుంది. సిగ్గుపడనీయకుండా వాక్యం మన ఏం చేస్తుంది? నడిపిస్తుంది. 32వ వచనం, నా హృదయమును నీవు విశాలపరుచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. హృదయం విశాలపరిచినప్పుడు ఏమవుతుందంట? ఆజ్ఞల మార్గంలో పరిగెడతాము. హృదయం అంటే మైండ్ బ్రాడప్ అవ్వటం, మనసు బ్రాడప్ అవ్వటం అంటే పెద్ద మనసు చేసుకోరా అంటాం చాలాసార్లు. అంటే ఇదే విషయంలో, క్షమించే విషయంలో ఇప్పుడు వరకే నేను చాలా క్షమించాను, ఇంకా క్షమించలేను, ఇంకొంచెం పెద్ద మనసు చేసుకోరా అంటే ఏంటి? ఇంకొంచెం విశాలంగా చేసుకొని 10 తప్పులు క్షమించావు కదా, ఇంకొంచెం పెద్దది చేసుకొని 11వ తప్పును కూడా ఏంటి? క్షమించు అనేసి. నేను అంటున్నాను, దేవుడి దగ్గరికి వస్తే, వాక్యం దగ్గరికి వస్తే మన మనసు బ్రాడప్ అవుతుంది, మన విజన్ పెరుగుతుంది, మన దర్శనం పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? దర్శనం పెరుగుతుంది. ఇంతకుముందు మనం 10 మందికే, ఇప్పుడు ఇంతకుముందు వరకు మనం 100 మందికే మన సేవ. కానీ వాక్యం చదువుతూ ఉంటే, అనుసరిస్తూ ఉంటే దేవుడు 1000 మందికి తీసుకెళ్తాడు. అంటే 1000 మందికి మనం ఆత్మీయ తల్లిదండ్రులము, 1000 మందికి మనము కౌన్సిలర్స్ని, 1000 మందికి మనం అడ్వైజర్స్ని, 1000 మందికి మనం మార్గాన్ని చూపించే వ్యక్తులము, 1000 మందికి దేవుణ్ణి చూపించే ప్రతినిధులము. ఎప్పుడు పెరుగుతుంది అది?
ఎప్పుడు పెరుగుతుంది? అది వాక్యాన్ని. పెద్ద పెద్ద పరిచర్య చేసేవాళ్ళు దగ్గరికి వెళ్తే రాదండి ఇది. మీరు కల్వర్ టెంపుల్కి వెళ్ళినా, లేకపోతే ఇక్కడ పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి కదా, ఆ చర్చెస్లోకి వెళ్ళి నేర్చుకుందాము, అదే నేను కూడా పరిచర్య పెద్దగా చేయడానికి, నా మనసు పెద్దగా అవ్వడానికి అనేసి వెళ్తే అక్కడ నేర్చుకునేది ఏమి ఉండదు, జనాలు చూడడం తప్ప. కానీ వాక్యాన్ని చదివితే ఏమవుతుంది? మన మనసు పెద్దదవుతుంది. వాక్యాన్ని చదివితే మన మనసు ఏమవుతుంది? పెద్దదవుతుంది. ఏమవుతుంది? పెద్దదవుతుంది. ఈరోజు మన విజన్, దర్శనం పెరగాల. నేను అంటున్నాను, ఒక విలేజ్కి అనుకున్నావేమో, 100 మందికి అనుకున్నావేమో, 100 మందికి అనుకున్నావేమో. నేను అనుకున్నాను పోయిన సంవత్సరం వరకు కూడా, నేను బయట మీటింగ్స్ చూసుకుంటాను ప్రభు, నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను ప్రభు, ఎక్కడ నిలబడమన్నా నిలబడతాను ప్రభు, సంఘ పరిచర్య మాత్రం నేను చేయను ప్రభు, అదో పెద్ద తలకాయ నొప్పి ప్రభు. చర్చ్ మినిస్ట్రీ, మళ్ళీ దానికోసం ప్లేసు, మళ్ళీ రెంటు, లేకపోతే జనాల్ని కాయటం, వాళ్ళని కాయటం, పెద్ద తలకాయ, ఆయన మాత్రం అది చేయను ప్రభు అంటే దేవుడు నలగొట్టాడు, బయటికి లాక్కొచ్చి మరి నడిపించాడు. దేవుడు మెల్లిమెల్లిగా విజన్ ఏం చేస్తూ ఉంటాడు? పెరిగి దర్శనాన్ని ఏం చేస్తూ ఉంటాడు? సేవను ఏం చేస్తూ ఉంటాడు? ఎదిగింపచేస్తా. అది ఎక్కడ? దేవుడు వాక్యం దగ్గర. ఎక్కడ? దేవుడు వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు అలాగా జరుగుతూ ఉంటుంది. 34వ వచనం, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. ధర్మశాస్త్రం అంటే వాక్యము. పూర్ణ హృదయంతో మనం అదేంటి నిలబడాలి, కూర్చోవాలని మాట్లాడుకున్నాం. మనకేమొస్తుందంట? బుద్ధి వస్తుందంట. ఏమొస్తుంది? బుద్ధి వస్తుందంట. బుద్ధి ఎక్కడ సంపాదించుకోవాలి? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎవరి దగ్గర గుప్తమై? ఆయన దగ్గర, ఆయన వాక్యం దగ్గర గుప్తమై ఉన్నాయి. ఆయన వాక్యం దగ్గర గుప్తమై ఉన్నాయి. నీ ఆజ్ఞల జాడలను నేను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువజేయము. మళ్ళీ చెప్తున్నాను, నిత్య సంతోషాలు, ఆనందము దేవుని వాక్యంలోనే దొరుకుతాయి, దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. ఇంకెక్కడ దొరికిన మహా అయితే 10 నిమిషాలు పక్క నవ్వుకుంటామేమో తర్వాత. కానీ నిజమైన సంతోషం, దుఃఖం మన కడుపులోంచి రావాలా? అది ఎవరిస్తారు? దేవుడు. ఆ దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాలా? పైనుంచి కొమ్మరిస్తాడా? వాక్యం 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 చదువుతూ ఉంటే, దాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే, దాన్ని బట్టి జీవిస్తూ ఉంటే ఏం చేయబడతాం మనం? ఆనందం మనలోంచి ఉబుకుతూ ఉంటుంది. ఆనందం మనలోంచి ఉబుకుతూ ఉంటుంది. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము. ఏమంటున్నాడు? లోభము తట్టు కాక, అనవసరమైన విషయాలు తట్టు కాక. నిజంగా చెప్తున్నాను, వాక్యం చదివేవాడు అయ్యి పట్టించుకోడు. నా పని నేను చూసుకున్నానా? నా ప్రార్థన నేను చేసుకున్నానా? నా పరిచర్య నేను చేశానా? దేవుడు నాకు చెప్పింది నేను చేశానా? అన్ని విషయాల్లో ఏలు పెట్టాం. అన్ని విషయాలు మనకే అనుకోము. అన్ని విషయాల్లో నేను కలగజేసుకోము. కొన్నిసార్లు దేవుడు మనకు అనవసరం అంటాడు. దేవుడు కొన్నిసార్లు నువ్వు మూసుకొని ఓరు అంటాడు. జాయిస్ మేర్ గారు తెలుసా మీకు? 130 దేశాల్లో పరిచర్య చేస్తుంది. ఆ మొక్కత నిలబడుతుంది. లక్షల్లో ఉంటారు జనం. ఆ ఆడిటోరియం చూసినప్పుడే నాకు ప్రతిసారి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అంత పెద్ద ఆడిటోరియంస్లో ఆమె మీటింగ్స్, ఆమె చర్చ్, అది మీటింగ్స్ కాదు, చర్చ్, అంత పెద్ద అదేంటి హాల్లో, ఆడిటోరియంలో ఆమె నడిపిస్తుంది అనమాట. దేవుడు అన్నాడంట, నోరు ముయ్యి నువ్వు మాట్లాడొద్దు అన్నాడంట. వాళ్ళ భర్తతో మాట్లాడుతుంటే నోరు ముయ్యి ముందు మాట్లాడొద్దంటే కంట్రోల్ చేసుకోలేక టవల్ ఉంటుంది కదా, టవల్ నోట్లో జుట్టేసుకొని వెళ్ళిపోయి మంచం మీదకి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేసిందంట, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు. అలా వినాల దేవుడి స్వరం, అలా వినాల అంటే ప్రతిసారి నువ్వు నాకు చెప్పు ప్రభువా, ఎక్కడ నోరు మూసుకోవాలో, ఎక్కడ నోరు తెరవాలో, ఎక్కడ నిలబడాలా, ఎక్కడ నిలబడకూడదు, ఎక్కడ ఉండాలా, ఎక్కడ ఉండకూడదు, ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళకూడదు. కొన్నిసార్లు మనం వెళ్ళకూడని ప్రదేశాలు కూడా ఉంటాయి. మన పని ఏం లేదు అక్కడ. అందుకే ఏం చేయాలి? దేవుణ్ణి అడిగితే ఏ తట్టు వెళ్ళాలి, ఏ తట్టు వెళ్ళకూడదు ఆయన మనకి
చెప్తాడు. ఏ తట్టు వెళ్ళాలి, ఏ తట్టు వెళ్ళకూడదు ఆయన మనకి చెప్తాడు. లాస్ట్ వచనం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికించుము. వ్యర్థమైనవి చూడకుండా కన్నులు త్రిప్పివేయము అనేసి అడుగుతున్నాడు. వ్యర్థమైనవి ఏంటి? నేను అంటున్నాను, దేవుడికి ఇష్టం లేదు ఏదైనా వ్యర్థమే. ఈ టైంలో దేవుడు ప్రార్థనలో ఉండమంటున్నాడు. మనం ఆమెకి ప్రార్థన చేస్తుంది. నేను అంటున్నాను, క్లియర్గా చెప్తున్నాను, ఈ టైంలో నువ్వు దేవుడితో గడపాల. ఈ టైంలో దేవుడు రా, నేను మాట్లాడుకుందాం అంటున్నాడు. నువ్వు ఆమె పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు, మంచి పనే. పాపం ఆమె కష్టంలో ఉందో బాధలో ఉందో, కానీ అది కూడా వ్యర్థమే. ఎందుకంటే దేవుడు నిన్ను నా పనికి రా అని పిలుస్తున్నాడు, నాతో ఉండటానికి రా అని పిలుస్తున్నాడు. అందుకని మనం నిజంగా చెప్తున్నాం, వీటన్నిటికీ కూడా వాక్యం కీ పాయింట్. వాక్యం చదువుతుంటే మెలకువలు తెలుస్తాయి. వాక్యం చదువుతుంటే సమయం తెలుస్తుంది. వాక్యం చదువుతుంటే ఎక్కడ నిలబడాలి, ఎక్కడ వద్దు అన్న విషయాలు తెలుస్తాయి. వాక్యం చదువుతూ ఉంటే ఏం మాట్లాడాలి, మాట్లాడకూడదు, ఎక్కడ మూసుకోవాలి, ఎక్కడ తెరవాలి నోరు అన్న విషయం తెలుస్తుంది. వాక్యం చేత నడిపింపబడుతూ ఉంటే మన జీవితాలు ఇక్కడ రాయబడి ఖర్జూర వృక్షము వలె మువ్వవేయబడతామంట. ఖర్జూర వృక్షం. ఎందుకు ఖర్జూర వృక్షంతో పోల్చాడో తెలుసా? నా వైపు చూడండి. ఎందుకు ఖర్జూర వృక్షంతో పోల్చాడో తెలుసా? ఖర్జూరం ఐరన్ తింటే రక్తం పడుతుంది, రక్తంలోనే ప్రాణం ఉంది. అంతేకాకుండా అది మనకి ఇవ్వాల్సిన ఫ్యాటీ, ఎంతవరకు కొవ్వు అవసరమో అంతవరకు కొవ్వుని ఇస్తుంది. చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరం కూడా మెడిసిన్కి ఉపయోగపడుతుంది. ఖర్జూరం కూడా మెడిసిన్కి ఉపయోగపడుతుంది. ఈరోజు ఏమంటున్నాడు దేవుడు? నువ్వు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయబడతావంటే, నువ్వు నా వాక్యం చేత నడిపింపబడితే నువ్వే మెడిసిన్, నువ్వే ఆరోగ్యం, నీ మాటలే ఆరోగ్యం, నీ నీడే ఆరోగ్యం, నీ జీవితమే అనేక మందికి సమృద్ధికరంగా వారి కడుపును నింపుతాను, వారి జీవితాన్ని బాగు చేస్తాను అంటున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను మువ్వవేయించాలని చూస్తున్నాడు, ఫలింపజేయాలని ఆశపడుతున్నాడు. అవన్నీ ఎక్కడి నుంచి మొదలవుతాయి? ద ఫస్ట్ స్టెప్, క్రైస్తవుడికి ఉండాల్సిన మొదటి స్టెప్ ఏంటి? వాక్యం చదవటం, వినటం, ధ్యానించటం, చూడటం, అర్థం చేసుకోవటం, దాని సారంగా జీవించటం, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించటం. ఇలా చేస్తే మన జీవితాలన్నీ కూడా దేవుడు అనుకున్నట్లుగా చాలా త్వరగా మార్చబడతాయి. అలా దేవుడు మనం నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క తీర్మానం. ప్రార్థన అంటే ఇప్పుడు నువ్వు దేవుడికి చేయాల్సిన నిర్ణయం, తీర్మానం, ఒక నిర్ణయం, ఒక డెసిషన్. ఈరోజు నుంచి నేను వాక్యంతో ఉంటానయ్యా, వాక్యంలో నిలబడతాను. ప్రార్థన నెగ్లెక్ట్ చేయను తండ్రి. ఎక్కువ సమయం వాక్యం మీద పెడతాను తండ్రి. వాక్యం అర్థం కాకపోతే దాన్నే 10 సార్లు రాస్తానయ్యా. వాక్యాన్ని మనం కొన్నిసార్లు అది మురికి, ఆ డేక్షాకి, ఆ గిన్నెకి ఉన్న మచ్చ పోయేంత వరకు నేను వదలను, తోముతానే ఉంటానని అంటామే శుభ్రంగా. అలాగే వాక్యం, ఆ వచనం అర్థమయ్యేంత వరకు శోధిస్తానయ్యా, అడుగుతానయ్యా. పరిశుద్ధాత్మడ బోధించండి, నాకు బయలుపరచు. ఎన్ని దీవెనలు ఉన్నాయ్యా వాక్యం చదివితే, వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యానుసారంగా జీవిస్తే. సిగ్గుపడము, అవమానింపబడము, లోభము తట్టు తిరగము, వ్యర్థమైన వాటి వైపు మనము కనులెత్తము అయ్యా. సిగ్గుపడము, అవమానింపబడము అయ్యా. నువ్వు అనుకునే స్థానంలో నిలబడతాము. మేము కౌన్సిలర్స్గా మాట్లాడతాము, మాకు మార్గాలు ఓపెన్ అవుతాయి, మేము ఇతరులకి మార్గం అవుతాము, మేమే ఆశీర్వాదంగా మార్చబడతాము. ఎన్నో దీవెనలు ఉన్నాయి. కానీ మేము సలహాల కోసం, నిర్ణయాల కోసం సమయాన్ని వీరితో గడపడానికి పరిగెడతాం. ఈసారి నుంచి 10 నిమిషాలు టైం దొరికితే బైబిల్ దగ్గరికి పరిగెడతానయ్యా. 1 గంట టైం దొరికితే బైబిల్ దగ్గరికి పరిగెడతాను తండ్రి. ఇక్కడి నుంచి నేను వ్యసనాలు తట్టు చూడను. అవునయ్యా, నా వల్ల కాదు అని చెప్పను. లేకపోతే నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడికి వెళ్ళను, నేను ఇది చెయ్యను, అది చెయ్యను, నాకు ఇదే తెలుసు, లేదంటే నేను కొత్త విషయాలు నేర్చుకోను అని నేను చెప్పనయ్యా.
నువ్వు ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటాను. నా హృదయం విశాలపరుచుకుంటాను, నా దర్శనాలు విశాలపరుచుకుంటాను. ఈ రోజు నుంచి తీర్మానం చేస్తున్నా, నేను ప్రార్థన చేస్తానయ్యా, నేను మోకాళ్ళు వేస్తాను తండ్రి, నేను ప్రార్థన చేస్తాను. అలా మమ్మల్ని నడిపించమంటూ, నీ కృపను చూపించమంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం బ్రేక్ తీసుకుందాం. ఈరోజు లేట్గా స్టార్ట్ అయింది. ఒక 10 నిమిషాల్లో మనం టక బ్రేక్ తీసుకొని టీ బిస్కెట్స్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాల్సిన వాళ్ళు వాష్రూమ్కి వచ్చి, నేను అంటున్నాను ఒక్కసారి లేసి ఇదంతా ఇట్లా తిరగండి, వాళ్ళు మైండ్ ఫ్రీ అవుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హోంవర్క్కి వెళ్ళే ముందు కొన్ని మాటలు మాట్లాడుకొని విన్నటి అపోస్తల కార్యం 6వ అధ్యాయం 'హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం స్టెఫెన్ గురించి చూస్తాం. 6వ అధ్యాయంలో స్టెఫెన్ గురించి చూస్తాం. స్టెఫెను 12 అపోస్తలులలో ఒకడు కాదు. అయితే ఎవరు స్టెఫెను అనేసి అంటే, వడ్డించడానికి ఏర్పాటు చేయబడిన సంఘ పెద్దల్లో ఒక సంఘ పెద్ద, అంటే సంఘానికి కాపరిగా, అంటే సంఘం యొక్క కాపరి కింద సంఘాన్ని నడిపించడానికి. ఎందుకంటే కాపరి అన్ని విషయాలు చూడలేడు. కొన్ని విషయాలు కింద ఉన్న వాళ్ళు చేయడానికి కూడా అవసరం. అందుకని ఒక్కసారి మొదటి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచురని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుటమాని ఆహారమును పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుద్ధమని చెప్పింది. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొక్రోరు, నికోరు, తిమ్నోసు, పర్మానాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోక్య వాడగునకు నికోలాసు అను వీరిని ఏర్పరచుకొనిని. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. అయితే ఎందుకు వీరిని ఏర్పరిచారు అని చూసినట్లయితే, సంఘ పరిచర్య ముందుకు వెళ్ళటం కోసం. ఎందుకు? అక్కడ సంఘము విస్తరించింది. ఎప్పుడైతే పేతురు గారు మొదటి ప్రసంగం చేశారో, ఆ మొదటి ప్రసంగానికి ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు? 3000 మంది. అయితే ఎంతమంది వచ్చి ఉంటారు? ఇప్పుడు మామూలుగా మనకి 100 మంది వస్తే ఒకళ్ళు, ఇద్దరు, 10 మంది బాప్టిజం తీసుకుంటున్నారు. మరి అప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారు? ఏమో చెప్పలేము. కానీ వాళ్ళు కదిలింపబడిన వాళ్ళు 3000 మంది బాప్టిజం తీసుకున్నారు. అయితే మళ్ళీ 3వ అధ్యాయంలో ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. పుట్టుకతో కుంటివాడైన వ్యక్తి లేపబడినప్పుడు, అతను గంతులేసినప్పుడు, మందిరంలోకి వచ్చినప్పుడు, ఆ తర్వాత అధ్యాయంలో రాయబడి ఉంటుంది, ఆ రోజు 5000 మంది రక్షింపబడ్డారు. అప్పుడు సంఖ్య ఎంత అయింది? ఎంత 3000 + 5000 ఎంత అయింది? 8000 అయిపోయింది. అంటే ఏంటి? సంఘం విస్తరణ
అయిపోయింది. ఇప్పుడు ఇంతమందిని చూసుకోవడానికి, ఎందుకంటే అప్పుడు ఏంటంటే వాళ్ళు భోజనాన్ని సిద్ధపరుస్తున్నారు, వడ్డించే వాళ్ళు. ఇక్కడ మనం చదువుకున్న పాయింట్ ఏంటి అంటే చిన్న చూపు చూసారంట. అందుకనేసి మాకు మీరు బోధించండి లేదా మీరు వడ్డించండి అని అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము వడ్డించడానికి నియబడిన వాళ్ళం కాదమ్మా, మేము దేవుని వాక్యములోనూ ప్రార్థనలోనూ ఉండవలసిన వాళ్ళు, వడ్డించడానికి ఇంకో పని చేయడానికి అంటే ఇంకా ఎక్స్టర్నల్ వర్క్స్ బయట పనులు అంటే ఇలాంటి పనులని చేయటానికి కొంతమందిని ఆత్మతో నిండుకున్న వాళ్ళని. అర్థమవుతుందా? ఊరికనే కాదు వడ్డించడానికే కదా, తుడవడానికే కదా, కడగడానికే కదా, వండడానికే కదా, కరెంటు బిల్లు కట్టడానికే కదా, లేకపోతే చర్చ్ క్లీన్ చేయడానికే కదా, ఎవరినో వాళ్ళు పెట్టేస్తాను రండి, లేకంటే అభిషేకం ఇచ్చేస్తాను అని అంటే పేతురు అక్కడ ఏమంటున్నాడు? ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు. మళ్ళీ చెప్తున్నాను, ఆత్మతో జ్ఞానముతో మంచి పేరు. ఈ మూడు ఉన్న వాళ్ళు అక్కడ పెద్దలుగా నిలబడ్డారు. దేవుడి సంఘ పరిచర్య చేయాలి అంటే పరిశుద్ధాత్మ చాలా అవసరం. తొడవటానికి కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రేపు పొద్దున మనం పరిచర్యలో ముందుకు వెళ్ళబోతున్నాం కాబట్టి ఎవరితో పడితే వారితో స్నేహం చేస్తే, ఎవరితో పడితే వాళ్ళతో కలుసుకొని వెళ్ళిపోతే, ఎవరితో పడితే వాళ్ళ మాటని ఏకీభవిస్తే మనం చల్లారిపోతాం. అది పాయింట్, మనం చల్లారిపోతాం. ఇక్కడ అందరు మనోళ్లే కదా, ఎవరొకరు లేవండి నేను అభిషేకిచ్చేస్తాను నెక్స్ట్ పరిచర్య మీరు చేసేటని అనట్లే పేతురు. నీడ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అదేంటి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రమే. ఎందుకంటే ఉదయకాలం మాట్లాడాం, ఎందుకంటే మండుతున్న వాళ్ళే ఈ పరిశుద్ధాత్మతో కలిసి మండినప్పుడు మహిమ బయటకు వస్తుంది. లేదంటే మనం మాడిపోతాం. అందుకే మినిస్ట్రీ ఈజ్ నాట్ ఏ ఈజీ థింగ్. అది సవాలుతో కూడినది. అంతేకాకుండా జ్ఞానంతో. ఏ జ్ఞానం? లోక జ్ఞానమా, ఆత్మ జ్ఞానమా, దేవుడి జ్ఞానమా? పరిశుద్ధాత్మ జ్ఞానం కావాలా? మనం ప్రజెంట్ లోకంలో ఉంటున్నాం కాబట్టి పాప జ్ఞానం కాదు, పాపాన్ని గురించిన జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందో, ఇప్పుడు పక్కింట్లో ఎవరో చనిపోయారు, ఇక్కడ మనం ప్రార్థన చేస్తూ ఇక్కడ పెళ్లి చేసుకుంటే అవుతుందా? అట్లాంటి జ్ఞానం ఉండాలి. అలాంటి బుద్ధిని గురించి చెప్పేవాళ్ళు ఉండాలి. అందుకే ఇప్పుడు అన్ని విషయాలు పక్కన పెట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం ఆరాధన చేసేసుకొని, మనం పాటలు పాడేసుకొని, మనం తినేసి మనం సంతోషంగా ఉంటే సరిపోద్దా? అక్కడ పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. దాని గురించి ప్రార్థన చేయాలంటే ముందేం కావాలా? దాని గురించి జ్ఞానం కావాలా? దానికి చాలా మంది పాకిస్తాన్ చెరిపేయాలా, తుడిచేయాలా, వాడెవడు మమ్మల్ని కొట్టడానికి తన్నడానికి ఏసే యుద్ధానికి అంటున్నారు. కానీ యుద్ధం జరిగితే ఎంత నష్టం తెలుసా? భారతదేశానికి ఎంత కరువు వస్తుంది. ఆల్ ద రేట్స్ అన్ని పెరిగిపోతాయి. అన్ని రేట్లు ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్లో కిలో చికెన్ రేటు 764 రూపాయలు. కోడిగుడ్లు 3 ఎంతో చెప్పారమ్మా కోడిగుడ్లు. లీటర్ పాలు అదేంటి 300 చిల్లరి. 300 లీటర్ పాలు. ఇందాక మనం తెచ్చుకునే పాల ప్యాకెట్లు ఉన్నాయి కదా, అవి లీటర్ అంతా 300 చిల్లరి. ఎప్పుడైతే యుద్ధం జరుగుతాయో, కొన్ని నాశనం అయిపోతాయో, కొన్ని విఫలం అయిపోతాయో, దాని కారణంగా ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి. ఏమవుతుంది? ఇది మాత్రమే కాదు, ప్రాణ నష్టం జరుగుతుంది. ఏం జరుగుతుంది? ప్రాణ నష్టం జరుగుతుంది. అంతేకాదు, ఏసై చిన్న చిన్న బుల్లెట్లు, బాంబులు కాదు, మిసైల్ అంటే ఒక్కొక్క మిసైల్ పడితే కొన్ని సంవత్సరాల వరకు పంట పండదు. జపాన్లో యుద్ధం జరిగింది. ఇప్పుడు కాదు, రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా జరిగినప్పుడు అక్కడ వేసిన మిసైల్కి 100 సంవత్సరాలు దాటేసినా కానీ ఇంకా పంట పండలేదు. అందుకే అక్కడ టెక్నాలజీ ఎక్కువ, పంట ఉండదు. అక్కడ చేసే పనులు వేరే. అట్లాగా లోక జ్ఞానం అంటే కొంత జ్ఞానం కూడా తెలిసి ఉండాలి. ఏ జ్ఞానం? ఆత్మ జ్ఞానం ఉండాలా. కొంత ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలిసి ఉండాలి. ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రార్థన చేయలేమండి.
ఇన్ఫర్మేషన్ అయితే గీత యుద్ధాన్ని ఆపు ప్రభు అంటాం, లేదంటే ఈ శత్రువుని తీసే ప్రభు అంటాం తప్ప ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియదు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, భూ నష్టం మాత్రమే కాదు, ఎప్పుడైతే ఈ బాంబులు లేకపోతే ఈ న్యూక్లియర్ ఆటమ్స్ ఇవన్నీ వస్తాయో దీని ద్వారా విడుదలయ్యే విషయం వల్ల గాలిలో విషపూరితమైన కలుషితం జరుగుతుంది. విషపూరితమైన కలుషితం దానివల్ల ఏంటంటే కొన్ని సంవత్సరాల వరకు కొన్ని వ్యాధులు వెంటాడుతాయి. కొన్ని సంవత్సరాల వరకు భూమి పోయే, గాలి పోయే, చెట్లు వాతావరణం పోయే, ప్రాణాలు పోయే. అక్కడ పాకిస్తాన్ బార్డర్ నుంచి బాంబు వేస్తే మన గోవా వరకు వచ్చి పడేంత బాంబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, మిసైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే అన్ని వేల కిలోమీటర్లు దూరం ప్రయాణం చేయగలరు. ఇవన్నీ ఏం చేస్తాయంటే అత్తలాకుతలను చేస్తాయి, కన్ఫ్యూజన్ తీసుకొస్తాయి. అదేంటి చాలా కంపెనీస్ పోతాయి, చాలా ఉద్యోగాలు పోతాయి, చాలా అదేంటి పంటలు పోతాయి. ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇవన్నీ తెలిసినప్పుడు ఏం చేస్తాం మనం? అందుకు సంఘాన్ని నడిపించడానికి, పరిచర్య చేయటానికి ఇంట్లో మాత్రమే కాదు, బైబిల్ మాత్రమే కాదు, దేవుడు మాత్రమే కాదు, పక్కింటోడు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. అది నెహెమ్యా ప్రార్థన అంటారు. దాన్ని ఏమంటారు? నెహెమ్యా ప్రార్థన. నెహెమ్యా ఏం చేస్తాడు? మొదటి అధ్యాయంలో ఓపెన్ చేద్దాం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. హక్కల్యా కుమారుడైన నెహెమ్యా గ్రంథము, పేజ్ నెంబర్ 401. మొదటి అధ్యాయం మొదటి 2-3 వచనాలు. హక్కల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో నుండగా నా సహోదరులలో హననియాను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినదని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ముందు అడిగాడు, తర్వాత వాళ్ళు చెప్తే విన్నాడు. ఏం తెలుసుకున్నాడు? సమాచారాన్ని తెలుసుకున్నాడు, దేశ సమాచారం. అందుకే మనకి ఎప్పుడు కూడా న్యూస్ తెలియాలి. దీన్ని అప్డేట్ అంటారు. అప్డేట్ మనకు తెలిసి ఉండాలి, సమాచారం తెలిసి ఉండాలి. ప్రాంతంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన ఏరియాలో ఏం జరుగుతుంది, మన ఏరియాలో ఏం జరుగుతుందో, మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి ఏ దురాత్మ వెళ్తుందో చెప్పేయచ్చు. ఏ దురాత్మ వెళ్తుందో మనకి చెప్పేయచ్చు. అసలు దుష్టుని బంధించకుండా మనం ప్రజల్ని పట్టుకోలేము. దుష్టుని బంధించకుండా మనము, అందుకే ఏమని చెప్తున్నాడు పేతురు? ఆత్మతోనూ జ్ఞానముతోనూ, ఇంకోటి ఏంటి? ఆత్మతోనూ జ్ఞానము. ఇంకో మాట వెళ్దాం. అపోస్తుల కార్యం. ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు పొందిన. ఏం పేరు పొందిన? మంచి పేరు. ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, ఏముండాలి మనకి? మంచి పేరు ఉండాలి. ఏముండాలా? మంచి పేరు. చెడ్డ పేరు ఒక రోజులో వస్తుంది, మంచి పేరు జీవితం పడుతుంది. మంచి పేరు పొందాలంటే ఏం పడుతుంది? జీవితం పడుతుంది. ఈరోజు పరిచర్య చేయడానికి మనకి ఏం కావాలా? మంచి పేరు, దేవుని జ్ఞానము, ఆత్మజ్ఞానము. అంతేకాకుండా లోకాన్ని గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వారిగా ఉండాలా. అంతేకాకుండా దేవుని ఆత్మ. ఎప్పుడు ఈ 3 మనం బ్యాలెన్స్ చేస్తామో సంఘం స్టేబుల్గా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? సంఘం స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో, మీరు న్యూస్ విన్నారో లేదో, లూథరన్ చర్చెస్, ఐఎమ్ నాట్ సేయింగ్ అది ఆ చర్చ్ అనే కాదు, మెయిన్ లైన్ చర్చెస్ కాదు, ఏ చర్చెస్ అయినా కానీ కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, ఆస్తులు మావంటున్నారు, చర్చ్ మాదంటున్నారు, దానికి వచ్చి ఆఫరింగ్ మాదంటున్నారు. బయటే మనం తీర్చడానికి దేవుడు మనల్ని ఏమంటే, ఇప్పుడు దెబ్బలాట్లు ఎక్కడ మొదలయ్యాయి? ఎందుకు మొదలయ్యాయి? ఆత్మ
ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు పెట్టబడిన వారు లేక అది ఏం జరుగుతుంది? గొడవలు, కొట్లాటలు, విభేదాలు, కక్షలు అన్ని ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి? చర్చిలోంచే స్టార్ట్ అవుతున్నాయి, చర్చిలోంచే బయటకు వస్తున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ముందు అపోస్తలుగా నిలబడే ముందు పేతురు శిష్యుడిగా ఉన్నాడు. అంటే ఏం నేర్చుకున్నాడు అక్కడ? ఓహో, వడ్డించడం నేర్చుకున్నాడు, అంతే కదా. 5 చేపలు 5 రొట్టెలు 2 చేపలు దేవుడు మల్టిప్లై చేసినప్పుడు అప్పుడు ఉద్యోగం ఏంటి? వడ్డించడం, పంచడమే, ఎత్తడమే. పంచడం, ఎత్తడం. బోటు, ఆ బోటు, ఈ బోటు ఎక్కడుందో చూసుకొని ఆ పడవలెక్కి తీసుకెళ్ళడం, రావడం, ఏసై వెనకాల. అప్పుడు నేర్చుకున్నాడు అవన్నీ. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు పాస్టర్ అయ్యాడు 8,000 మందికి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అప్లికేబుల్. నేను అక్కడ నేర్చుకున్నాను రా. అట్లాగే ఇప్పుడు మనం కూడా అంతే, స్టెప్ బై స్టెప్ ఎక్కుతాం అనమాట. ఒకేసారి ఎక్కలేమండి. దేవుడు కూడా ఒకేసారి అప్పచెప్పడు. ఎందుకంటే మనం భారం తట్టుకోలేమనము, లేకపోతే సరిపోదు, కెపాసిటీ సరిపోక ఏం చేస్తాడు దేవుడు? స్టెప్ బై స్టెప్ ఇస్తాడు. ముందు 4 ఇస్తాడు, తర్వాత 10 మందిని ఇస్తాడు. అట్లాగే ముందు ఒక బాధ్యతను ఇస్తాడు. ఆ బాధ్యత నెరవేర్చడానికి మనం ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడైతే ఆత్మజ్ఞానము, లోక జ్ఞానము, దేవుడు ఇచ్చిన మంచి పేరు లేకుండా మనం సంఘంలో పరిచయం చేస్తామో, కక్షలు, విభేదాలు, కొట్లాట్లు ఇవన్నీ కూడా మొదలవుతాయి. దానివల్ల సంఘం రూపంలోనికి రాదు. ఎవరి రూపంలోనికి? ఎవరి రూపంలోనికి రాదు? ఎవరి రూపంలోనికి రాదు? దేవుని రూపంలోనికి. కారణం ఎవరు? మనమే. మనం దానికి అందుకే దేవుడు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాడు, రేపొద్దుట నీ వల్ల సంఘం పాడకూడదు, రేపొద్దుట నీ వల్ల సమాజం పాడకూడదు, రేపొద్దుట నీ వల్ల ఈ నష్టం జరగకూడదు. అందుకే ఏం చేస్తాడు తెలుసా? ముందుగానే పిలిచిన రోజే, ఎన్నుకున్న రోజే నీకు ఇప్పించాడు. మనకి స్టేజ్ కానీ లేదంటే ఇవన్నీ నేర్పించి, ఇవన్నీ తీసేసి మనల్ని నిష్కలంకంగా చేసి అప్పుడు దేవుడు అక్కడికి నడిపిస్తుంటాడు. లేదంటే మొదటి రోజు మనకు తెలియక అజ్ఞానంతో సంఘాన్ని పాడు చేసేవాళ్ళం అవుతాం. ఏమవుతాం? అజ్ఞానంతో. మనం అసలు యాక్చువల్గా సంఘాన్ని కట్టడానికి ఆయనతో పాటు నిర్వాహకులం, కో వర్కర్స్. అంటే ఆయన మనము ఇద్దరం కలిసి సంఘాన్ని కట్టాలి. ఇప్పుడు కనిపిస్తున్న ఈ బిల్డింగ్ ఉంది, ఊరికనే వచ్చే. ఈ బిల్డింగ్ కట్టడానికి ముందు పునాదులు వేయడానికి కింద బండ ఉంది, రాయి ఉంది. మాకు తెలియదు ఆ విషయం ముందు. అయితే ముందు ప్లాన్ వేసేసుకుని వాడు ఇన్ని లక్షలు అనేసి చెప్పేసి అగ్రిమెంట్ రాపించేసుకున్నాం. తర్వాత పునాదులు వేసే రోజు చూసేటప్పుడు కింద బండ ఉందమ్మా, నీ అగ్రిమెంట్ నా అగ్రిమెంట్ సెలదు, నువ్వు నాకు ఇంకా ఎంతో గంట కట్టాలని కూర్చున్నాడు. మళ్ళీ ఆ ఓనర్ అమ్మ మేము కూర్చొని అది కాదు అయ్యా, ఇది కాదు, అది ఇది మాట్లాడుకొని మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి, ఎందుకంటే మరి కింద రాయి కొట్టాలంటే క్రేన్ తీసుకురావాలి. ఆ పని ఉంది. ఆ క్రేన్ అవన్నీ తీసుకుని మళ్ళీ ఇంక ఎక్స్ట్రా ₹1,00,000 ఇవ్వబడ్డాయి. ఆ కింద ఉన్న రాయి అంతా, బండరాయి అంతా తొలిపించుకొని అప్పుడు కింద ఫౌండేషన్ వేయించుకొని మళ్ళీ మెల్లిమెల్లిగా ఇది ఇక్కడ ఆవటానికి అయింది. ఇక్కడ అట్లాగే కొన్నిసార్లు ఒక్కొక్క వ్యక్తి జీవితంలో మనం పని చేయాలంటే పైకి మంచిగా కనబడతారు. ఎంత మంచోడో, ఎంత మంచిదో, ఎంత బాగున్నారో, తవ్వుతుంటే తెలుస్తుంది బండ, రాయ, గులక, మడ్డ ఏముందా అని. అట్లా చీచి అని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయామనుకో, దానికి మళ్ళీ మనమే లెక్క చెప్పాలి. అందుకని దేవుడి మీద ఆధారపడి మొదలు పెట్టింది పూర్తి చేయాలి. ఏం చేయాలా? మొదలు పెట్టింది పూర్తి చేయాలి. కనీసం ఆ వ్యక్తిని దేవుడితో కనెక్ట్ అయ్యేంత వరకు మనం నిలబడాలి. ఆ వ్యక్తితో, దేవుడితో. అది ఒక్కరోజుతో అయ్యే పని కాదు. సువార్త ఒక్కరోజు ప్రకటించి బాప్టిజం ఇచ్చేసా, ఇంకా అబ్బాయికి నాకు, ఆ అమ్మాయికి నాకు, ఆ పిల్లోడికి నాకు సంబంధం లేదు, ఇంకా నీది నువ్వు చేసుకోరా అనడానికి లేదు. కంప్లీట్గా ఆ వ్యక్తి దేవుడి మీద ఆధారపడేంత వరకు కూడా మన వ్యక్తి గురించి ప్రార్థన చేయాలా, ఆ వ్యక్తి గురించి కౌన్సిల్ చేయాలి, ఆ వ్యక్తితో మాట్లాడాలా, నిలబడాలా, పరామర్శించాలా, మనం చేయాల్సిన పనులన్నీ కూడా చేయాలి. అప్పుడు ఏం చేయబడుతుంది? సంఘము కట్టబడుతుంది, సంఘము స్థిరపరచబడుతుంది, సంఘము ఎదుగుతుంది, ఫలాభివృద్ధి చెందటం జరుగుతుంది. అయితే ఇక్కడ స్టెఫెను అనే వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
అయితే ముందు తన దేనికోసం అభిషేకింపబడ్డాడు అనుకున్నాం మనం? సంఘ పరిచర్య చేయడానికి, మెయిన్గా వడ్డించడానికి. ఇంకేమేమి పనులు చేస్తాడంటే సంఘానికంటే బోల్డ్ పనులు ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్నాయి, వంట కోసం సామాన్ తేవాలా, లేకపోతే అది తేవాలా, ఇది తేవాలా, ఎన్నెన్నో పనులు, ఎంతెంతో మందితో మాట్లాడాలి, అన్ని బోల్డ్ అట్లాగా చాలా పనులు చేశాడు. కొంచెం కింద పనులు 8వ వచనం స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అగే నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. పైనేమో ఎక్స్టర్నల్ వర్క్స్ చేయడానికి పిలువబడ్డాడు, అంటే మెయిన్గా వడ్డించడానికి పిలువబడ్డాడు. ఇక్కడ 8వ వచనాన్ని చూసేటప్పటికి రూపం మారిపోయింది. ఇంకో విషయం చెప్పాలంటే పిలుపు మారిపోయింది, హోదా మారిపోయిందని చెప్పాలి. లేదు అంటే విజన్ మారిపోయింది. మారిపోవటం కాదు, పెరిగింది, అప్డేట్ అయింది. ఏమైంది? పోయిన సంవత్సరం జూనియర్ ఇంతే ఉంది, ఇలా ఎత్తుకొని క్యాలెండర్ కోసం ఫోటో దిగాను. ఇప్పుడు ఎత్తుకుంటాకు రావట్లేదు, నడకే పరిగెత్తేంది, ఇంత అయిపోయింది. ఏమైంది? కాలానికి ఏమైంది? పాప ఎదిగింది కాలానికి. అలాగే ఆత్మలో పరిచర్య పూర్వకంగా కూడా మన దర్శనం పెరగాల. ఎస్, పోయిన సంవత్సరం నువ్వు వడ్డించడానికే పిలువబడ్డావు, పోయిన సంవత్సరం తుడవడానికే పిలువబడ్డాం, పోయిన సంవత్సరం మనం కడగడానికే పిలువబడ్డాం, పోయిన సంవత్సరం మనం బయటికి సువార్త ప్రకటించడానికే పిలువబడ్డాం. అక్కడితో దేవుడు మనల్ని ఎప్పుడు ఆపేయడు. కానీ వీ నీడ్ టు ఇంప్రూవ్. దేవుడితో కలిసి 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 మన ప్రేమను పెంచుకొని పెంచుకొని పెంచుకుంటే మన దర్శనం కూడా పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? దర్శనం కూడా పెరుగుతుంది. అక్కడ నాకు నచ్చిన మాట చూడండి. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యాలను గొప్ప సూచక్రియలను చేయుచున్నాను. ఏంటంటే ఆ కృపతో నింపబడ్డాడంట, ఆత్మలో బలం పొందుకున్నాడంట, ప్రజల మధ్య మహత్కార్యాలు సూచక్రియలు. అలాగని నేను వడ్డించే పని పక్కన పెట్టేసామంటే లేదయ్యా, అది చేస్తున్నాను. కానీ ఎవరైతే నా దగ్గరికి వడ్డించుకోవడానికి వస్తున్నారు కదా ప్లేట్ పట్టుకొని, ఏమయ్యా ఎలాగున్నామంటే, అయ్యా మొన్నట్టు కిడ్నీలో స్టోన్స్ అంట, లేదంటే కిడ్నీ అంత పాడైపోయిందంటే, యేసు నామములో స్వస్థత పొందుకో, ఇదిగో అని వేసుకున్నాడు. అయిపోయా, ఒక పక్కన వడ్డన అయిపోయింది, ఇంకో పక్కన స్వస్థత కూడా అయిపోయింది. స్వస్థత కూడా అయిపోయింది. ఇంకొకటి వచ్చి, ఏమయ్యా ఏంటి అంత దిగులుగా ఏడుస్తున్నా, నిన్న రాలేదని, అప్పులు ఎక్కువైపోయాయి, అప్పుల సమస్య అయిపోయింది, నీ అప్పులన్నీ క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో తీర్చబడతాయి, ఇదిగో కూరేసుకుని చారేసుకుని వెళ్ళినాడు. ప్రవచించేశాడు, అలాగే అన్నం కూర కూడా పెట్టేశాడు. రేపు పొద్దున వచ్చి గంతులేసుకుని సాక్ష్యం చెప్తున్నాడు, అయ్యా నిన్న ప్రవచించారు కదా, ఎప్పుడు నుంచో మా శత్రువు అయ్యా, ఆయన తీసుకొచ్చి 10 లక్షల అప్పులు మొత్తం తీర్చేశాడు. అని అయిపోయింది సమస్య. ఏం చేస్తున్నాడు? నిజంగా చెప్తున్నాం, దేవుడితో ప్రేమ బంధంలో ఉంటే మనము ఓట వలె ఉబ్బుకుతూ ఉంటాము. ఏం చేయబడతాం? ఓట వలె ఉబ్బుకుతూ ఉంటాము, దర్శనం పెరుగుతూ ఉంటుంది, మనం అభివృద్ధి అవుతూ ఉంటాం. తద్వారా ఎదుటి వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయి, మన జీవితంలో కార్యాలు, మహత్కార్యాలు చేస్తున్నాడంట, సూచక్రియలు చేస్తున్నాడంట. ఈరోజు మన పొజిషన్ ఏదైనప్పటికీ కూడా మనం అద్భుతములు చేసేవారు, మనం సూచక్రియలు చేసేవారు. అందుకోసం దేవుడు పిలుచుకున్నాడు. ఏ స్టెఫెన్ నువ్వు దీనికోసం పనిచేయమని పేతురు గారు ఆపలేదు. మెయిన్ ఇది నేను చెప్పాలనుకుంటున్న ఉద్దేశం ఏంటంటే, పేతురు గారు స్టెఫెన్ అయ్యా నిన్ను వడ్డిస్తామని పిలుస్తుంటే ఏమయ్యా సూచక్రియలు, అద్భుత కార్యాలు, స్వస్థతలు చేస్తున్నావు, నోరు మూసుకొని కూర్చోవాడా, నువ్వు వడ్డించేటప్పుడు ఎవరితో మాట్లాడదు, ఎవరితో కౌన్సిల్ చేయదు అని చెప్పలే. అయ్యా నాకు ఇచ్చిన పరిచర్య నేను చేస్తున్నాను, నీ పరిచర్య నువ్వు చేయి, జాగ్రత్తగా చెప్పు, జాగ్రత్తగా చెప్పు. మనలో ఎప్పుడు ఇది ఉండాలి, మనలో ఎప్పుడు కాలు చేసే పని కాలు చేయాలా, చెయ్యి చేసే పని చెయ్యి చేయాలా, చెయ్యి చేసే పని కాలు చేస్తాననేసి కాలుతో అన్నం తింటాం మనం. మొత్తం క్రెడిట్ అంతా చెయ్యికే వెళ్ళిపోతుంది, చెయ్యి రుచికరమైంది కలిపేసుకొని తినేస్తుంది అనేసి మనం అదేంటి కాలుతో చేస్తామా, కాలుతో తింటామా? లేదు. తినిపించాల్సిన ఏజ్లో తినిపిస్తాం, తర్వాత ఏంటి
తినమ్మా అనేసి నడిపిస్తాం. అలాగే మనము నేర్చుకోవాల్సిన టైంలో నేర్చుకోవాలా, చేయాల్సిన టైంలో చెయ్యాలా. రెండోది ఏంటి అంటే ఇతరులకు కూడా మనం ఏం చేయాలా, పెంచాలా, నేర్పించాలా, చూపించాలా, అవకాశం ఇవ్వాలి, ప్రోత్సాహం ఇవ్వాలి. అక్కడ పేతురు గారు పనిచేశారు. పేతురు ఒకటి స్టెఫెను తన పనిలోనే ఆగిపోలేదు. అంటే ఒకటి లిమిట్ పెట్టేసుకోలేదు, నేను వడ్డించడానికే వచ్చాను కాబట్టి ఇక వడ్డన కాడనే ఉంటాను, నేను కరెంటు బిల్లు కట్టడానికే నియమింపబడ్డాను, నేను సిమెంట్ వేయడానికి, సున్నం వేయడానికి, లైట్లు బాగు చేయడానికి మాత్రమే నన్ను పెద్ద కింద ఎన్నుకున్నారు కాబట్టి ఇక్కడే ఉండిపోతానని అనుకోలే. తను ఆ పనిలో నమ్మకంగా ఉండి తన దర్శనాన్ని పెంచుకొని అవసరతను బట్టి ప్రజల జీవితాల్లో ఏం చేస్తున్నాడు, సూచక్రియలు, మహత్కార్యాలు, దర్శనాలు. ఎందుకంటే సంఘం విస్తరించింది. ఒక పేతురు సరిపడ 8,000 మందికి, ఒక పేతురు సరిపడ 8,000 మందికి. అందుకని ఈయన కూడా ఏం చేస్తున్నాడు, ఆయన పనిని, ఆ పనిని కూడా ఏం చేస్తున్నాడు, ఎదుగుతున్నాడు, చేస్తున్నాడు. అంతేకాకుండా పేతురు గారు ఏం చేశాడు, ఆ పిలుపుని చూసి అవకాశం ఇచ్చాడు. మనలో ఈ గుణాలు ఉండాలి. ఏముండాలా మనలో, ఎదిగే గుణం ఉండాలా, ఎదుటివారు ఎదగటానికి కూడా సహించి లేదంటే ప్రేమించే గుణం ఉండాలి, సహించి ప్రేమించే గుణం ఉండాలి. అక్కడ నెక్స్ట్ వచనంలో చూడండి, 9వ వచనం. అప్పుడు లిబెర్తులు అనబడిన సమాజములోను, కురేనీల సమాజములోను, అలెగ్జాండ్రియా సమాజములోను, కిల్కియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫెనుతో తత్కరించిరి గాని మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. 5 తెగల వారు వచ్చారు చూడండి. అక్కడ ఎవరెవరు, లిబెర్తులు అనబడిన సమాజములోను, కురేనీల సమాజములోను, అలెగ్జాండ్రియా సమాజములోను, కిల్కియా నుండి, ఆసియా నుండి. ఎంతమంది వచ్చారు చూడండి, 5 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. సమాజం అంట, ఒకళ్ళని రాయబడి సమాజములుగా వచ్చారంట. అంతమంది ముందు, అంటే అంతమంది జ్ఞానం ముందు, వాళ్ళ లోక జ్ఞానం ముందు ఈ ఆత్మ జ్ఞానాన్ని వారు ఎదిరించలేకపోయారు. ఎందుకు ఎదిరించలేదు? స్టెఫెను ఏదో జ్ఞానవంతుడా అని చూస్తే ఆయన జ్ఞానం కాదండి. అందుకే అక్కడ క్లియర్గా రాయమని, ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. ఆత్మను అంటే పగలంతా పరిచర్య చేస్తూ, పగలంతా సేవ చేస్తూ, సూచక్రియలు, అద్భుత కార్యాలు చేస్తూ, రాత్రంతా ఎవరితో ఉంటున్నాడు, దేవునితో ఉంటున్నాడు. దేవుడి ఆత్మతో ఉంటే ఎవరు మనల్ని ఎదిరించలేరు. వస్తారు మాట్లాడడానికి, తత్కరించడానికి, కానీ తుద నిర్ణయం, గెలుపు ఎవరిది అంటే పరిశుద్ధాత్మతో నిండిన వారిదే. లేదు మనము వీక్గా ఉన్నాము అంటే దురాత్మ గెలుస్తుంది. దేవుడా నువ్వు దేవుడు ఓడిపోవటం కాదు, మనమే ఓటమికి ఒప్పుకున్నాం. మనమే ఓటమికి ఒప్పుకున్నాం. అలా ఒప్పుకోకుండా ఉండాలంటే ముందు ఎక్కడ ఉండాలా, సిట్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. దేవుడి సన్నిధిలో మనము కూర్చోవాలా, దేవుడి సన్నిధిలో మనము కూర్చోవాలా. రాబోతున్న దినాలు ఉజ్జీవపు దినాలు. నేను మాట్లాడుతున్న ఆవిడకి ఉజ్జీవం వచ్చేది. రాబోతున్న దినాలు ఉజ్జీవపు దినాలు, ఉజ్జీవపు దినాలు, ఉజ్జీవపు దినాలు. మీకు తెలుసో లేదో, గత కొన్ని 100 సంవత్సరాల క్రితం వచ్చిన ఉజ్జీవ పుస్తకాలు చదవండి. వేల్స్ రివైవల్ అని, లేకపోతే కొన్ని కంట్రీస్లో వచ్చిన రివైవల్ చూస్తే వేల సంఖ్యల్లో, లక్షల సంఖ్యల్లో సంఘాలు నిలబడ్డాయి. బార్ షాపులు, రెస్టారెంట్లు, మందు షాపులు, థియేటర్లు కూడా మూయబడ్డాయి. ఇప్పుడు కమింగ్ వచ్చేది ఎండ్ టైం రివైవల్ అంటారు. అంటే ఇదే లాస్ట్ ఉజ్జీవం అన్నమాట. ఇంకా దాంతో అంతం వస్తుంది. ఈ ఎండ్ టైం రివైవల్లో లక్షలు కాదు, వేలు కాదు, కోట్ల సంఖ్యల్లోనే ప్రజలు రక్షణలోనికి రాబోతున్నారు. ఆ కోట్ల సంఖ్యల్లో ప్రజల్ని కంట్రోల్ చేయాలంటే అందరూ నిలబడాలా. ఏం నిలబడాలా? అందరూ నిలబడాలా. నేను నిలబడి ఇక్కడ పరిచర్య బాగాలేదు, లేదంటే ఇక్కడ వడ్డన సరిగ్గా జరగట్లేదు, లేదంటే అక్కడ మంచిగా స్వస్థత జరగట్లేదు, లేదంటే ఇక్కడ ఏదో జరగట్లేదంటే కుంటి పడిపోయినట్టు సంఘం. ఏమైపోయినట్టు? కుంటి పడి. దేవుడికి అది ఇష్టం లేదు, దేవుడికి అది. అందుకే ఎండ్ టైం రివైవల్కి లేట్ అవుతుంది.
ఎందుకంటే మనం ఇంకా సంపూర్ణంగా సిద్ధపడలేదు. ఎక్కడో మూల భయం ఉంది. అయ్యో వీళ్ళు ప్రశ్నించడానికి వస్తున్నారే, వీళ్ళు తస్కరించడానికి వస్తున్నారే, వీళ్ళు కొట్టడానికి వస్తున్నారే, లేదంటే సరిపోదు నాకు కొంతమందే చాలు, లేదంటే నేను పిలువబడ్డ పిలుపులోనే ఉంటాను, లేదంటే వాళ్ళు ఆపేస్తున్నారు వీళ్ళు ఆపేస్తాను, లేదంటే వీడికి ఎంత ధైర్యం మొన్నటి వరకు వీడికి వచ్చి ఇప్పుడు వీడికి వచ్చి ప్రసంగం చేస్తాడంట అన్న ఈ ఇన్సెక్యూరిటీ, ఈ బాధ వల్ల ఏమైపోతుంది, కాళ్ళు కుంటి అయిపోయి సంఘం ఏమైపోతుంది, కుంటిగా ఉంది. అందుకే ఇంకా ఉజ్జీవం రాలేదు. పాయింట్ అంతా ఏంటి అంటే సంఘం సిద్ధపడలేదు, లేదంటే ప్రపంచం అంతా రావటానికి ఎంత ఒక్కరోజు చాలు. నిజంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ యోవేలు గ్రంథంలో రాయబడిన పరిశుద్ధాత్మ, అపోస్తల కార్యంలో రాయబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారిగా పంపించాడంటే సింగిల్ నైట్ చాలు, సింగిల్ నైట్ చాలు ప్రపంచం అంతా మారడానికి. కానీ సంఘం మేనేజ్ చేసేయడానికి ఇంకా సిద్ధంగా లేక దేవుడు ఏం చేస్తున్నాడు, మనం కనిపించే చూపించే ఇప్పుడు ఈ మతోన్మాదులందరూ మారడానికి పెద్ద అవసరం లేదు. సింగిల్ నైట్ ఏమయ్యా అని దేవుడు మాట్లాడితే చాలా అయ్యయ్యో అనేసి వచ్చేస్తారు వాళ్ళందరూ. అయ్యయ్యో అని పని రాలే, అలాగే వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు. కాకపోతే మనల్ని మేనేజ్ చేసుకోవడం మనకి ఇప్పుడు ఏం నేర్చుకోవాలి అంటే మేనేజ్ చేయడం నేర్చుకోవాలి, మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. దేవుడు సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. కొన్ని పాఠాలు వడ్డన కోసమే కాదు, మన దర్శనాన్ని పెంచుకోవాలి. అంతే వాక్యంతో మాత్రమే కాదు, సూచ్యక్రియలు అద్భుత కార్యాలు చేసేవారిగా ఉండాలి. తక్కరించేవారు వచ్చారు కదా అనేసి నోరు మూసుకొని ఉండేవారు కాదు. మనం ఆత్మతో జ్ఞానంతో నింపబడి వారు దేవుని శక్తిని ఎదిరించలేనంతగా మనం నిలబడినప్పుడు ఏం చేయబడతా, అక్కడ ఒక మంచి మాట రాయబడతా చూడండి, 7వ వచనం. అనేకులను పట్టిన పవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి ఎదిరించలేకపోయారు. 11వ వచనం. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులు కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారి మనుష్యుడెప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమును మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మాకి ఇచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమని సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఎలా కనిపించిందంట, దేవదూత ముఖము కనిపించింది. కొన్ని ట్రాన్స్లేషన్లో రాయబడి ఉంటుంది, హీ సీన్ లైక్ గాడ్, దేవుళ్ళలా కనిపిస్తున్నాడు. మనం ఎవరి కోసం నిలబడ్డామో వాళ్ళలాగే కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం నిలబడ్డామో వారిలాగానే కనబడాల. వి ఆర్ ద రిప్రజెంటర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రాయబారులం అంటే క్రీస్తుని చూపించాలి. అక్కడ స్టెఫెను నన్ను ఎదిరించడానికి వచ్చారు కదా, నా మీద దొంగ సాక్ష్యం పలుకుతున్నారు కదా, సమాధాన పడిపోదా, ఇంకా మీ జోలికి నేను రాను, నా జోలికి మీరు రావద్దని వెనక్కి వెళ్ళిపోలే. సత్యం కోసం నిలబడ్డాడు, దేవుని వాక్యం కోసం నిలబడ్డాడు, దేవుని కోసం నిలబడ్డాడు. ఇప్పుడు ఎవరిని చూపిస్తున్నాడు, అతని ముఖము దేవదూత రూపము వలె కనిపించింది, అంటే దేవుని వలె కనిపించింది. తెగించి నిలబడాలి. అంత్యకాలంలో ఈ ఎండ్ టైం రివైవల్లో, ఈ ఎండ్ టైం ఉజ్జీవంలో దేవుడు ఎవరిని వాడుకుంటాడు అంటే తెగించే వారిని వాడుకుంటాడు, తెగించిన వారిని వాడుకుంటాడు. మినిస్ట్రీ అంటే ఈజీ కాదు, అలాగని కష్టం. మనం కష్టపడితే అది కష్టం, దేవుడి మీద ఆధారపడి ముందుకెళ్తే అది చాలా ఈజీ అయినది. అయితే ఎలా ఉండాలి, మనం దేవుడితో అనుసంధానింపబడి నడవాలి. దేవుడితో కలిసి మనం ఏం చేయాలా, ప్రయాణం చేసినప్పుడు దర్శనం పెరుగుతుంది, మనసు పెరుగుతుంది, అభిషేకం పెరుగుతుంది, వాక్య జ్ఞానం పెరుగుతుంది. దేవుడి మనసుతో నింపబడతాం, మంచి పేరును పెట్టుకుంటాం. ఎంతమంది వ్యతిరేకులు నిలబడినా, అబద్ధ సాక్ష్యములు పలికినా కానీ ఎవరిని చూపించగలుగుతాం, దేవుణ్ణి చూపించగలుగుతాం. ఈరోజు స్టెఫెన్ ఒక్క ప్లేస్ నుంచి
స్టెప్ బై స్టెప్ ఎదిగాడు. ఇప్పుడు నెక్స్ట్ మన జీవితంలో కూడా దేవుడు అదే చేయబోతున్నాడు. నిన్నటి వరకు వండారు, రేపు పొద్దున్న నుంచి 10 మంది ముందు నిలబడి సాక్ష్యం చెప్తాను. దేవుడు స్టెప్ బై స్టెప్ మనల్ని ఎదిగించబోతున్నాడు. అయితే నేను ఇక్కడే ఉంటానని లిమిట్ చేసుకోదు, అది నా మాట. నేను ఈ సెక్షన్లో ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, మీ దర్శనం, దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని చిన్నగా చేసుకోవద్దు. ఆశపడడానికి ప్రయాస కూడా పడాలి. ఇక్కడ 6వ వచనం అయిపోయిన తర్వాత 7వ వచనంలో స్టెఫెను అద్భుత కార్యాలు రాసేసాడని వెంటనే రాయబడి ఉంది, కానీ దానికి దీనికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందో మనకు తెలియదు. 6వ వచనానికి 7వ వచనానికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందో తెలియదు. ఏమో 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు తెలియదు. మళ్ళీ ఆ 7వ వచనం నుంచి కింద మన లాస్ట్ వచనం చదువుకున్నాక దేవదూత ముఖ రూపం వలె కనిపించిందని. మళ్ళీ దీనికి ఎంత గ్యాప్ ఉందో తెలియదు. టైం టేక్స్. విత్తనం వేయగానే పండు చేతిలోనికి రాదు. మొక్క బలం పొందుకున్న చెట్టులాగా అవుతుంది. తర్వాత పూత వేయాలి, తర్వాత పూత రాలిపోకుండా చూసుకోవాలి. మెయిన్ ఎండకి వానకి నిలబడగల, తర్వాత పిండు, తర్వాత కాయ, తర్వాత పండు, తర్వాత ఒక ఆకలి తీరుస్తుంది. అలాగే మనం ఏం చేయాలా? అందుకే దేవుడు అంటే దీర్ఘశాంతంతో ఉండాలి. శాంతం కూడా కాదు, ఏంటి? దీర్ఘశాంతంతో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటాము. అలాగే సంవత్సరాలు కూడా టైము పడుతూనే ఉంటుంది. సంవత్సరాలు టైం పడుతుంది కదా అనేసి మధ్యలో ఆగిపోకూడదు. ఇంకో విషయం చెప్పాలంటే, మనము దేవుడి చేత ఎంకరేజ్ చేయబడాలి, మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. మెయిన్ మినిస్ట్రీలో కావాల్సింది ఏంటంటే, వీ షుడ్ ఎంకరేజ్ అవసరం. కార్జ్యోతి, దేవుడు ఎప్పటికైనా నీకు చేసిన వాగ్దానం నెరవేరుస్తాడు. దేవుడు నేను పిలుచుకున్న పిలుపు చాలా గొప్పది జ్యోతి, నువ్వు నిలబడు. భయం అంటారు, పౌలే పడ్డాడు, నువ్వు నేనంట, ఏసైనే అన్నారు అని మనల్ని మనం బలపరుచుకోవాలా. ఎందుకంటే అన్ని సమయాల్లో మనల్ని బలపరిచేవారు మనకు తప్పదు. అన్ని సంవత్సరాల్లో మనల్ని బలపరిచేవారు మనకు ఉండరు. అందుకని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని పరిశుద్ధాత్మ 2 ఉన్నప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మనతో మాట్లాడి మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తే ఇవన్నీ సమకూడి జరిగితేనే సంఘం విస్తరిస్తారు, సంఘం దేవుడు రూపంలోకి వస్తారు. అదే ఎండ్ టైం రివైవల్, ఆ అంత్యకాల ఉజ్జీవం. దేవుడు దానికోసం మనల్ని సిద్ధపరుస్తుంది. ఆ రోజులు 10 లక్షల మంది నడిపిస్తావేమో, ఈ రోజు దానికోసం దేవుడు నిన్ను నన్ను మాట్లాడమని అడుగుతున్నాడు, నిన్ను నన్ను సిద్ధపడమని అడుగుతున్నాడు. అలా దేవుడు మనల్ని నడిపించును గాక, అలా దేవుడు మనల్ని నియమించును గాక, మనల్ని మనం పురుకొల్పుకుందుము గాక, ఆత్మ జ్ఞానముతో నింపబడుదుము గాక, మంచి పేరు కలిగి ఉందుము గాక, దర్శనం ఎప్పుడుకప్పుడు ఎదుగుతుండును గాక, పిరికితనము లేకుండా ఓటమి లేకుండా తెగించే వారిగా నిలబడుదుము గాక. మనము మనుషుల ముందు నిలబడినప్పుడు దేవుని రూపముతో మనం కనబడుదుము గాక. అలా మనం నిలబడుదుము గాక. నిన్నటి హోంవర్క్ ఎంతవరకు వచ్చింది? బ్లెస్ చెయ్యాలి. అంచకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంచకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నిరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నిరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. అంచకాల అభిషేకం సర్వ
సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. మండే అగ్నిలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నిలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. మండే అగ్నిలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నిలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా. మండే అగ్నిలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నిలేరా దేవా, అన్య